నమస్తే టారో ఫోర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో, మీ జీవితంలో మీరు దేనైనా మిస్ అవుతున్నాను, నా జీవితంలో ఇది లోటు అని అనుకుంటున్నారా? ఆ లోటు ఎలా భర్తీ అవ్వబోతోంది? ఆ లోటు భర్తీ అవ్వడానికి మీకు ఏమన్నా అవకాశాలు వస్తున్నాయా? ఒకవేళ వస్తుంటే అవి ఏ రూపంలో వస్తున్నాయి, లేకపోతే ఎలా వస్తున్నాయి? సో మనకి ఏ విధంగా అయినా కానీ నా జీవితంలో ఇది లోటు ఉంది, దీన్ని నేను ఎలా అయినా కానీ పూడ్చుకోవాలి, దీన్ని భర్తీ చేయాలి. ఒక ఛాన్స్ మిస్ అయినండొచ్చు, కానీ దానికి సెకండ్ ఛాన్స్ ఏమన్నా ఉందా? ఈ అవకాశాన్ని లేకపోతే మన లైఫ్లో ఏదైతే మనం మిస్ అవుతున్నామో దాన్ని మళ్ళా మనం తెచ్చుకోవడానికి సెకండ్ ఛాన్స్ రూపంలో మనకి ఏమన్నా అవకాశం వస్తుందా? లేదు ఆ లోటు ఏదో విధంగా మనకి ఇంకొక అవకాశం ద్వారా, లేకపోతే ఫస్ట్ అవకాశమే అవ్వచ్చు, ఏదో విధంగా ఈ లోటు అయితే భర్తీ అయిపోతుంది. సో అది ఏ విధంగా మనకి సాధ్యమవుతుంది అనేది మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. ఇది 2 పైల్ కార్డ్ రీడింగ్. పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2. పైల్ నెంబర్ 1కి 2 కార్డ్స్ ఉన్నాయి. ఇవి నేను లాస్ట్లో రివీల్ చేస్తాను. సో ఇట్లా 2 తలుపులు ఉన్నాయి. ఇవి డివైన్ డోర్స్ ఆరికల్ కార్డ్స్ అన్నమాట. సో ఇది పైల్ నెంబర్ 1, ఇది పైల్ నెంబర్ 2. మీరు ఇక్కడ వీడియోని పాజ్ చేసుకొని ఈ కార్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏ కార్డ్స్ అయితే మీకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ పైల్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు మాకు అన్ని కార్డ్స్ చాలా అట్రాక్టివ్గా అనిపించినాయి, మేము 2 పైల్ కార్డ్ రీడింగ్స్ చూసి మా లైఫ్కి ఇది చాలా దగ్గరగా ఉంది అనుకున్న దాన్ని బ్లెస్సింగ్స్ క్లెయిమ్ చేస్తాము అనుకుంటే మీరు అలా అయినా కానీ 2 పైల్ కార్డ్ రీడింగ్స్ చూడొచ్చు. టైం స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది టైమ్లెస్ రీడింగ్. సో మీకు ఎప్పుడు ఈ వీడియో కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. అస్సలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ కార్డ్స్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం మీ లైఫ్లో మీరు లోటుగా ఫీల్ అవుతున్నది ఏంటి. సో ఆ లోట్ని భర్తీ చేయడానికి మీకు ఎలాంటి అవకాశాలు రావచ్చు, సో తద్వారా మీరు దాన్ని మళ్ళా ఎలా సాధించుకోగలుగుతారు, లేకపోతే అది మీకు ఎలా సాధ్యం అవబోతోంది, ఆ లోట్ని భర్తీ చేసుకోవడం మీకు ఎలా సాధ్యం అవబోతోంది అనేది మనం చూద్దాం. మీ లైఫ్లో మీరు లోటుగా ఫీల్ అయ్యే అంశాలు ఏంటో, లేకపోతే దేన్ని మీ లైఫ్లో మీరు లోటుగా ఫీల్ అవుతారు అనేది ఫస్ట్ మనం టారో కార్డ్స్లో చూద్దాం. ఆ తర్వాత అవకాశాలు ఎలా వస్తున్నాయో చూద్దాం. ఆ తర్వాత ఎలా మీరు దాన్ని సాధ్యం చేసుకోగలుగుతారు అనేది కూడా చూద్దాం. ఆరికల్ కార్డ్స్ కూడా తీసుకుందాం మనం. విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ బాబా మనమైతే ఫస్ట్ మీ లైఫ్లో మీరు లోటుగా ఫీల్ అయ్యే అంశాలు ఏంటో మనం ఫస్ట్ చూద్దాం. పైల్ నెంబర్ 1 వాళ్ళు మీ లైఫ్లో లోటుగా ఫీల్ అయ్యే అంశాలు ఏంటో ఫస్ట్ మనం చూద్దాం. ఇక్కడ ఎంపరర్ కార్డ్ వచ్చింది. సో ఇంకొన్ని కార్డ్స్ తీసుకొని ఒకేసారి మనం రీడింగ్. ఇక్కడ ఒక కార్డ్ ఫ్లిప్ అయింది. ఎంపరర్ 4 ఆఫ్ పెంటికల్స్, Magician, 5 of Pentacles. నేను ఈ పైల్ రీడింగ్ చేసేంత వరకు నేను మిమ్మల్ని ది ఎంపరర్ విత్ ది సూపర్ పవర్, ద ఎంపరర్ విత్ ద సూపర్ పవర్ హూ ఇస్ సూపర్ హానెస్ట్, హూ హ్యాస్ మ్యాజిక్ ఇన్ దెమ్ అండ్ హూ ఆర్ రెడీ టు డూ వాట్ ఎవర్ దే ఫీల్ లైక్ డూయింగ్. సో ఇక్కడ మనలో తెలియని ఒక శక్తి ఉంది. కానీ మీరు ఇప్పుడు దేన్ని లోటుగా ఫీల్ అవుతారు అంటే, కొంతమందికి తండ్రి లేకపోవడం ఒకటి, లైక్ ఫాదర్ ఉనిండరు. కొంతమందికి ఫాదర్ లేరు, ఫాదర్ లేకపోవడం లోటుగా అని ఉంటుంది. కొంతమంది వాళ్ళ బ్రదర్స్ని మిస్ అయిన ఉంటారు, అది లోటుగా అని ఉంటుంది. మనం ఇది ఇప్పుడు మనుషులతో రిలేట్ అయిందైతే మెటీరియలిస్టిక్ థింగ్స్లో కానీ, లేదు మనకి కొన్ని అనుకుంటాం కదా ఇది నా దగ్గర ఉంటే బాగుంటుంది అని, అలా మాదిర అథారిటీ, పవర్ ఇలాంటివి నా దగ్గర లేవు, నా లైఫ్ నా కంట్రోల్లో లేదు. సో లోటుగా ఫీల్ అయ్యేది ఏంది,
ఫాదర్ లేకపోవడం, లేకపోతే ఫాదర్ లాగా అన్నో తమ్ముడో ఎవరో మన దగ్గర ఉంటారు కదా, వాళ్ళు ఫాదర్ ఫిగర్ లాగా ఉంటారు. సో అలాంటి వాళ్ళని మిస్ అవ్వడము, అలాంటి వాళ్ళు లేరు అని లోటుగా ఫీల్ అవ్వడము, లేకపోతే నా చేతిలో అంత శక్తి పవర్ లేదు, నాకు అంత అథారిటీ లేదు అని ఫీల్ అవ్వడము. అంటే నేను అంత ధైర్యంగా నేనేం చేయలేను, నాకు ఆ సపోర్ట్ లేదు, నేను అంత మెరుగ్గా చేయలేకపోవచ్చు, నా దగ్గర ఉన్న శక్తి సామర్థ్యాలు సరిపోవు. సో ఇలాంటి ఫీలింగ్స్ ఉంటాయన్నమాట. ఇంకొంతమందికి లిటరల్గా మనీ లోటు. ఇక్కడ ఏంటంటే డబ్బులు. 2 కార్డ్స్ వచ్చినాయి మనకి, 2 మేజర్ ఆర్కానా వచ్చినాయి, 2 మైనర్ ఆర్కానా. మైనర్ ఆర్కానాలో వచ్చిన 2 కూడా ఏంటంటే డబ్బులు. ఇక్కడ లోటు ఏంటంటే మనీ లేదు. కొంతమంది డబ్బులు పోగొట్టుకొని బాధపడుతున్నారు. వీళ్ళ దగ్గర అంతకుముందు డబ్బులు ఉండింటాయి, ఆ డబ్బులు పోవడం వల్ల బాధపడుతున్నారు. కొంతమంది ఏంటంటే ఆ డబ్బులు కావాల్సినంత రావట్లేదు అని బాధపడుతున్నారు అనమాట. అండ్ మనం దాన్ని ఆ పైసాకి ఇంకొక పైసా కూడలేకపోతుంది, అంటే సేవింగ్స్ చేసుకోలేకపోతున్నాము, చాలా కన్జర్వేటివ్గా బతకాల్సి వస్తుంది, ఇష్టాలను చంపుకొని బతకాల్సి వస్తుంది. అది కూడా లోటే. అంటే మనకి చిన్న చిన్న కోరికలు ఏమన్నా ఉంటాయి, సో ఆ చిన్న కోరికలు కూడా మనకి తీరినప్పుడు అది చాలా వెల్తీగా అనిపిస్తుంది అనమాట. పెద్ద కోరికలు అంటే బంగారం కొనుక్కోవడమో, ఇల్లు కొనుక్కోవడమో, ఆస్తులు పోగేసుకోవడమో ఇలాంటివి కాదు. చిన్న చిన్నవి లైక్ అంటే ఒక మంచి హోటల్లోకి వెళ్ళి ఫుడ్ తినాలనుకున్నా డబ్బులు చూసుకుంటా అంటారు, లేకపోతే ఒక మంచి డ్రెస్ కొనుక్కోవాలనుకుంటే. సో అలాంటివి చిన్న చిన్న కోరికలు కూడా తీరట్లేదు. అది కూడా ఒక విధంగా ఆ లోటును అనేది క్రియేట్ చేస్తుంది. ఇక్కడ 2 పవర్ కార్డ్స్ ఉంటే 2 మనీ కార్డ్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఇక్కడ ఏంటంటే బలగం లేదు, బలం లేదు, మనకు అధికారం లేదు, పవర్ లేదు. సో మనకి ఏదైనా మనం ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటే, ఏదైనా మనం నెలకొల్పాలనుకుంటే మనకి సరైన మనీ లేదు. సో డెఫిషియెంట్ ఉంది మనకి. సో నాకు ఆ ఫినాన్షియల్ సెక్యూరిటీ లేదు, స్కేర్సిటీలో ఉన్నాను, నన్ను నేను కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఒక విధంగా బీదరకంలో, అంటే మనీ వైజ్ చూస్తే ఆ విధంగా ఆ పొజిషన్లో ఉన్నాను, వీకర్ పొజిషన్లో ఉన్నాను. ఇది లోటు. సో ఈ లోటు మనకి, ఈ లోటుని మనం ఏదో ఒక విధంగా మనం పూడ్చగలుగుతామా, అలాంటి అవకాశాలు మనకి ఏమన్నా వస్తాయా? సో పైల్ నెంబర్ 1 వాళ్ళకి అవకాశాలు, ఈ లోటు వీళ్ళు ఏదైతే లేదనుకుంటున్నారో దీన్ని వీళ్ళు అనుభవించడానికి అవకాశాలు వస్తాయా? ఒకవేళ వస్తే ఏ రూపంలో రావచ్చు? పైల్ నెంబర్ 1 వాళ్ళకి ఏదైతే లోటుగా ఫీల్ అవుతున్నారో ఈ లోటుని తీర్చేసే అవకాశాలు వస్తాయా? వస్తే ఏ రూపంలో రావచ్చు? నైన్ ఆఫ్ కప్స్, మూన్, టవర్, ఇంకొక కార్డ్ తీసుకొని చెప్పుకుందాం మనం. 2 ఆఫ్ సోర్డ్స్. నైట్ ఆఫ్ పెంటికల్స్ కొంచెం స్లోగా జరుగుతుంది. ఓకే, కొంచెం స్లోగా జరుగుతుందని చెప్పి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఈ స్లోగా జరిగేది ఎప్పుడు ఏంటంటే మీ హార్డ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు పట్టు వీడని విక్రమార్కుల్లాగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని దక్కించుకోవడానికి మీ శక్తి వంచన లేకుండా సాయి శక్తిలో మీరు దాన్ని కృషి చేసి మీరు దాన్ని సాధించుకోగలుగుతారనమాట. మనము కన్స్ట్రక్టివ్ వర్క్ చేయాలి. ఇక్కడ ఏదో చేసినామంటే చేసినాము, గాడిద చాకరీ కాదు. అంటే మనం చేస్తూనే ఉన్నాం, ఫలితం లేదు. ఫలితం లేని పనికి విలువ లేదు. ఫలితం ఉంటేనే మనం చేస్తున్న పనికి ఒక విలువ ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరు ఏంటంటే ఏ పని చేసినా కానీ మనం ఖచ్చితంగా కష్టపడాలి.
కష్టం లేకపోతే ఫలితం రాదు. కష్టంతో పాటు ఏంటంటే ప్రొడక్టివిటీ ఉండాలన్నమాట. మీరు చేస్తున్న కష్టానికి మీకు రిజల్ట్స్ కనిపించాలి. ఏదో ఒక రూపంలో, మనీ రూపంలో వస్తుందా, మీకు పవర్ రూపంలో వస్తుందా, సో ఏదో ఒక రూపంలో దాని రిజల్ట్స్ అయితే మనకి కనిపించాలి. మీరు ఏదైతే చేస్తున్నారో మీకు అదొక రొటీన్ అయిపోవాలి. సో ఎప్పుడైతే ఒక రొటీన్ అయిపోతుందో అప్పుడు మనకి ఏంటంటే అదేదో మనకి ఇబ్బందికరంగా అనిపించదు. ఎప్పుడైనా మనకి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎంత మనం దాన్ని అలవాటు చేసుకుంటామో తినగా వేము తీయనవుతుంది. సో మనం ఈ పరిస్థితుల్లో ఉన్నాం. ఈ పరిస్థితుల నుంచి మనం మెరుగైన పరిస్థితుల్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఎలా చేస్తే మనం వెళ్ళగలుగుతాం? ఇక్కడ చూడండి, వెళ్ళగలుగుతారా అంటే వెళ్ళగలుగుతారు. ఇక్కడ 9 of Cups వచ్చింది. ఖచ్చితంగా ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని మీరు సాధించుకోగలుగుతారు. ఆ సంతృప్తికరంగా మీ లైఫ్ ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? మనం ఎప్పుడైతే మనకు కొన్ని భ్రమలు ఉంటాయి, ఇది నా పని కాదు, లేకపోతే ఇది నేను చేయలేనేమో, ఇది నా వల్ల అవ్వదేమో, ఇది కొందరి వల్లనే అవుతుంది, కొందరికే ఇలాంటి అర్హత ఉంటుంది, నాకు ఆ అర్హత లేదు, ఇలాంటి భ్రమల్లోంచి, భయాల్లోంచి యాంగ్జైటీ ఫీలింగ్ ఉంటుంది కదా, యాంగ్షియస్గా ఉంటారనమాట. ఎట్లా ఇలా మాదిరి యాంగ్జైటీ ఫీలింగ్ నుంచి, మీ సబ్కాన్షియస్ నుంచి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏదన్నా ఒక మేనిఫెస్ట్ అవ్వాలంటే, మన కోరిక తీరాలి అంటే కాన్షియస్గానే కాదు, సబ్కాన్షియస్గా కూడా మన మైండ్ని మనం ఎట్లా ట్యూన్ చేయాలంటే మనకు అది జరుగుతుంది. ఇఫ్ నాట్ మీ దెన్ హూ, నేను కాకపోతే ఇంకెవరు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అని మనల్ని మనం నిరంతరం ప్రశ్నించుకుంటా, నాకు ఎలా అయినా కానీ ఇది జరుగుతుంది, నేను ఇది జరిగేలాగా నేను చూస్తాను అనే ఇది ఉండాలన్నమాట. ఆ సంకల్పం ఉండాలి. సబ్కాన్షియస్గా కూడా మీరు ఆ విధంగా మీరు రిజిస్టర్ చేసేయాలి మీ కోరికని. నిద్రలో లేపి ఎవరైనా అడిగినా కానీ నేను ఆ పొజిషన్లోకి వెళ్తున్నాను, నేను సంతృప్తికరమైన జీవితాన్ని నేను జీవించబోతున్నాను, ఐఎమ్ ఎ మనీ మ్యాగ్నెట్, మనీ కమ్స్ టు మీ ఎఫర్ట్లెస్లీ, పాజిటివ్ అఫర్మేషన్స్, ఐఎమ్ ద పవర్ హౌస్, ఐఎమ్ ఎ మెజిషియన్, మ్యాజిక్ ఈజ్ విత్ ఇన్ మీ, ఐ క్రియేట్ మిరకల్స్, ఇట్లా మాదిరి పాజిటివ్ అఫర్మేషన్స్ ఎంత వీలైతే అంత. వరీ ఫీల్ అవుతూ, భయపడుతూ, బాధపడుతూ ఇట్లా కాదు, నా జీవితం ఇంతే, నా జీవితం ఇంకేముంది, నా జీవితం అంతా అయిపోయింది, నేను ఇంకేం చేయగలుగుతాను కాదు. ఏ స్టేజ్లో అయినా కానీ కేఎఫ్సి పైన తాత ఉంటారు కదా, ఆ తాతకి రికగ్నైజేషన్, ఆ తాతకి ఆ కేఎఫ్సి అనే ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఆయన ఎన్ని సంవత్సరాలకి అయినాడు తెలుసా? ఆయన లేట్ 60s ఆయనకి ఆ సక్సెస్ వచ్చింది. 60 సంవత్సరాలు పైబడిన తర్వాత వచ్చింది. ఎవరికి ఎప్పుడు అదృష్ట దేవత వచ్చి తలుపు కొడుతుందో మనకు తెలియదు. ఎప్పుడు ఎవరు ఏమనుకుంటారో అది ఎప్పుడు ఎవరికి ఏ విధంగా నెరవేరుతుందో కూడా మనకు తెలియదు. కాబట్టి మనం నిరంతరం మన కాంక్ష ఎట్లుండాలి అంటే, ఎప్పుడైనా కానీ నేను ఇప్పుడు కష్టము, ఈరోజు కష్టంగా ఉంది, ఈ కష్టం ఎల్లప్పుడూ ఉండదు. లేదు నాకు ఈ కష్టమే ఉంది. చూడండి, నెగటివ్గా మనం మాట్లాడుకునే కొద్దీ, నెగటివ్గా మనం ఆలోచించే కొద్దీ, నెగటివ్గా మనం ఇంకొకరితో డిస్కస్ చేసే కొద్దీ ఆ నెగటివిటీనే మనం పెంపొందించుకుంటున్నాం. ఎప్పుడైతే మనం పాజిటివ్గా ఆలోచిస్తున్నాం, పాజిటివ్గా మాట్లాడుతున్నాం, పాజిటివ్గా ఇంకొకరితో మన కాన్వర్జేషన్స్ నడుస్తున్నాయి, అప్పుడు మనం ఆ పాజిటివిటీనే అట్రాక్ట్ చేస్తున్నాం అనమాట. నెగటివిటీ కావాలా, పాజిటివిటీ కావాలా. సో సడన్ చేంజెస్ అనేటివి వస్తున్నాయి. మీరు ఏదైతే దారిలో వెళ్తున్నారో, ఈ దారి అనుకోని మలుపు తిరిగి ఈ దారిని మీరు దారి మార్చుకోబోతున్నారనమాట. దారి మార్చుకునేటప్పుడు ఎలా ఉండాలి? మీరు ఫ్లెక్సిబుల్గా ఉండాలి. నా జీవితం బాగుండాలి, నేను ఎదగాలి, నాకు డబ్బులు బాగా రావాలి, నేను ఒక హోదాని అనుభవించాలి, అవునా? నా జీవితం మారి నేను ఎదిగి నేను బాగుండి నేను ఒక హోదాను అనుభవించాలి అంటే నేను ఏదైతే దారిలో పోతాన్నానో ఈ దారిలో ఇక్కడ డెడ్ ఎండ్ ఉంది, లేకపోతే ఈ దారిలో సరైన ఎదుగుదల లేదు, ఈ దారి నాకంతా మంచి రిజల్ట్స్ ఇవ్వట్లేదు, ఈ దారి వల్ల నేను ఇంకొంచెం నష్టపోతున్నాను కానీ నేను అనుకున్న రిజల్ట్స్ నాకు రావడం లేదు. అప్పుడు మనం ఏం చేయాలి? మూర్ఖంగా అదే దారిలో వెళ్ళాలా, దారి మార్చుకొని వెళ్ళాలా?
సో ఇక్కడ ఏదైతే అన్ఎక్స్పెక్టెడ్గా సడన్గా ఒక డిస్ట్రక్షన్ అనేది జరుగుతుందో ఇది మీ హోల్ పర్సనాలిటీని మార్చేస్తుంది. పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. అప్పటి వరకు మార్పుకి భయపడో లేకపోతే ఏదో జరుగుతుంది, లైఫ్ ఎట్లా పోతుంది, ఏమైపోతుందో ఏమో ఇట్లాంటివన్నీ ఉండేది. అక్కడి నుంచి ఏంటంటే ఇంకా తెగించాల్సి వస్తుంది. సో యూనివర్స్ కావచ్చు, మీరు ఇప్పుడు వరకు మీకు అనిపిస్తోంది కదా గట్టిగా దట్ నేను కూడా మంచి స్థితిలో ఉండాలి, ఇవన్నీ కోరికలు లేని వాళ్ళు ఎవరు? ప్రతి ఒక్కరికి ఏదో ఒక కోరిక ఉంటుంది. మనిషి అంటేనే ఆశావాది. ఆశ లేని రోజు మనిషి లేడు. సో ఏదో విధంగా కోరికలు ఉంటాయి. అప్పుడు నిర్వాణ స్టేట్లోకి వెళ్ళిపోయినాం అనుకోండి, ఏ కోరిక లేదు, ఏ ఆశ లేదు అంటే మనకి ఆ మోక్షం ఉన్నప్పుడే ఏది ఉండదు. ఆ మోక్షానికి దగ్గర పడినప్పుడు కూడా కొంతమందికి ఏంటి తెలుసా, ఈ వింత వింత కోరికలు ఆలోచనలు అన్నీ ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ తీర్చేసుకుంటేనే వాళ్ళు ఇంకా లైఫ్లో ఇంకేముందిలే, ఇంతకు మించి ఏముందిలే అనే స్టేట్కి వెళ్ళిన తర్వాతనే ఆ మోక్షం అనేది ఉంటుంది. సో ఆ విధంగా మీకు ఏంటంటే ఆ కష్టాలు లేకుండా ఏ మనిషికి జీవితం ఉండదు. కష్టం ఉంది, ఇక్కడ కష్టం ఉంది కదా అని చెప్పి కష్టానికి మనం తల ఉంచేసినామంటే, తల ఉంచుకునేసినాం, మనం కష్టానికి తల ఉంచేసినప్పుడు మనకి ఎలా తెలుస్తుంది మనకు ముందరుండేది, మనకి ఎలాంటి దారి ముందరు ఉంది అనేది మనకు ఎలా తెలుస్తుంది? మనం సరెండర్ అవ్వాలి. దేనికి సరెండర్ అవ్వాలి? నువ్వు తల వంచాలి. దేనికి వంచాలి? మంచికి. మీరు అనుకుంటున్న దాన్ని మీరు సాధించినప్పుడు ఎంత ఎదిగి ఉన్నా కానీ ఒదిగి ఉండాలి అనే దాని దగ్గర ఎక్కడ సరెండర్ అవ్వాలి? మనం దేవుడి దగ్గర, డివైన్ ఫోర్సెస్కి, వీటికి వీ హ్యావ్ టు కంప్లీట్లీ సరెండర్ టు యువర్ టైమింగ్, డివైన్ టైమింగ్కి కానీ డివైన్ ఫోర్సెస్కి కానీ వీటికి మనం సరెండర్ అయిపోవాలి కంప్లీట్గా. అంటే మనం ఏదైతే పని చేయాలో దాన్ని చేసేసి ఆ తర్వాత మనం సరెండర్ అవ్వాలి. ఫలితాన్ని నీ చేతుల్లో ఉన్నాయి స్వామి, ఫలితం నీ చేతుల్లో ఉంది. సో ఆ ఫలితాన్ని నువ్వు నాకు ఇవ్వాలి కాబట్టి నేను చేయాల్సిన పని కంప్లీట్గా చేసుకొని వచ్చినాను, నాకు నువ్వు నా ఫలితాన్ని ఇవ్వు అన్న దగ్గర మనం సరెండర్ అవ్వాలి. అప్పటి వరకు మనం సరెండర్ అవ్వకూడదు. అదే చెప్తున్నారు ఇక్కడ. ఆ సడన్ చేంజ్ వస్తుంది, మలుపు తిరుగుతుంది, ధైర్యంగా ఉండాలి. ఇక్కడ మనం అధైర్యపడి, ఇక్కడ మనం భయపడి, ఇక్కడ మనకి ఇంక నాకు శక్తి లేదు, ఇంక నాకు ఓపిక లేదు, నాకు ఇంకేం లేదు, ఏది అది జరిగితే అది జరిగిందిలే, నాకు ఎందుకు వచ్చిన గొడవలు ఇవన్నీ ఇట్లా కానీ మాట్లాడుకుంటాన్నామంటే ఇంక అక్కడే ఉంటాం. ఎక్కడేసిన గొంగలు అక్కడే, ఏం మార్పు ఉండదు. గుడ్డుగుర్రాల్లాగా అక్కడక్కడే అదే జీవితం ఉంటుంది. లేదు అది కాదు అనుకుంటే మటుకు మనం అవకాశాలు ఏదో విధంగా క్రియేట్ అవుతూ ఉంటాయి. ఆ అవకాశాలన్నీ చేజిక్కించుకోవాలి. మనకి జంతువులు, మన చుట్టుపక్కల ఉన్న నేచర్, ఇది మనకు పెద్ద టీచర్. మనకి స్కూల్కి వెళ్ళో కాలేజ్కి వెళ్ళో అక్కడే కాదు టీచర్స్ ఉండేది, మన చుట్టుపక్కలే మనకు చాలామంది టీచర్స్ ఉన్నారు. జంతువుల రూపంలో ఉన్నారు, పక్షుల రూపంలో ఉన్నారు, చెట్ల రూపంలో ఉన్నారు, గాలి రూపంలో ఉన్నారు, ఆకాశం రూపంలో ఉన్నారు, ఫైర్ రూపంలో ఉన్నారు, వాటర్ రూపంలో ఉన్నారు. దేంట్లో లేరు చెప్పండి? ప్రతి ఒక్కటి మనకి ఏదో ఒక పాఠం నేర్పిస్తూనే ఉంటుంది. రోడ్లో మనకి కుక్కలు ఉంటాయి కదా, వీధి కుక్కలు ఉంటాయి. అది ఏ ధైర్యంతో బతుకుతుంది? అసలు దానికి ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? అది కష్టపడుతుంది. వెళ్ళి ఒక ఎలకని వేటాడుతుందో, ఒక పిల్లిని వేటాడుతుందో, లేకపోతే ఎవరింటి బయటన్నా కొంచెం బువ్వ పెట్టుంటే వెళ్ళి ఆ బువ్వ తింటుందో, ఏదో విధంగా అది బతుకుతోంది. జంతువులే అంత తెలివిగా వాటికి ఏం కావాలో వాటిని తెచ్చుకొని అవి సంరక్షించుకుంటుంటే, మనం మనుషులం, మనకి ఎంత తెలివి ఉంది, మనలో ఎంత శక్తి ఉంది, మనలో ఎంత యుక్తి ఉంది, మనం ఇంకా ఎంత ఇదిగా బతకాలి. సో ఆశ అనేది ఎప్పుడూ విడవకూడదు. ఇక్కడ అదే చెప్తున్నారు, నిర్ణయం తీసుకోవాలి, ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి. ఇది మిత్తంగా ఉండకూడదు, గోడపైన పిల్లిలాగా ఉండకూడదు. ఈ పక్కన ఫేవరబుల్గా ఉంటే ఈ పక్కన దూకేద్దాం, ఆ పక్కన ఫేవరబుల్గా ఉంటే ఆ పక్కన దూకేద్దాము, ఇది ₹1 ఎక్కువ వస్తే అంటే ఇక్కడ ఉందాము, అక్కడ ₹1 ఎక్కువ వస్తే అక్కడికి పోదాం కాదు. ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి. తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలన్నమాట. మన పర్సెప్షన్స్ ఏవైతే ఉన్నాయో, మన ఆలోచన ధోరణి ఏదైతే ఉందో దాన్ని మనం దృఢపరచుకోవాలి. గట్టిగా ఒకటి అనుకున్నాము అంటే దాన్ని ఎంత కష్టమైనా కానీ దాన్ని మనం ఛేదించుకొని పోవాలన్నమాట. ఇండెసిసివ్గా ఉండకూడదు.
ఖచ్చితమైన డెసిషన్స్ తీసుకోవాలి, కన్ఫ్యూజన్స్ ఉండకూడదు, దేన్ని మనం ఎక్కువ జాప్యం చేయకూడదు. లాగి 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 ఇంకా అది తెగిపోతుందేమో అనుకున్నప్పుడు మనం ఏదో చేద్దామని తొందరపడేది కాదు. ఆ తెగిపోయే స్టేజ్ లోపలే మనం ఒక ఖచ్చితమైన నిర్ణయాన్ని తీసుకోవాలన్నమాట. దీనికి మనకి స్థిరమైన బుద్ధి, గుండె నిబ్బరం ఇవన్నీ ఉండాలి. సో స్థిరమైన బుద్ధిని, గుండె నిబ్బరాన్ని మీరు అలమర్చుకొని మీరు అనుకునేది మీరు ఖచ్చితంగా మీరు చేసుకోగలుగుతారు. ఈ లెవెల్లో చేయలేకపోయినా ఈ లెవెల్లో ఖచ్చితంగా చేస్తారు. మనం ఈ లెవెల్లో ఉన్నాము, మనం ఈ లెవెల్కి ఏం చేస్తున్నాం, ఈ లెవెల్కి ఎదగాలనుకుంటున్నాం. ఈ లెవెల్కి మనం వెళ్ళలేకపోయినా కనీసం ఈ లెవెల్లోకి అయితే వెళ్ళగలుగుతాం. జీరో నుంచి ఒక్క స్టెప్ పైకి ఎదిగినా కానీ అది మన సక్సెసే. సో ఎప్పుడైతే ఈ ఒక్క స్టెప్ మనం ఎదిగిన దాన్ని మనం అప్రిషియేట్ చేయగలుగుతామో ఇది ఇంకొక స్టెప్ని మనల్ని ఇంకొక స్టెప్ పైకి లేపుతుంది. సో మనం ఇక్కడికి ఏం చేసి ఎక్కడికో మనం లాస్ట్కి రీచ్ అవ్వినా కానీ ఏమీ లేని స్థితిలోంచి కనీసం ఈ స్థితిలోకి వచ్చినాం కదా అని చెప్పి అసలు ఆ ఫీలింగ్ ఎట్లుంటుందో మీరు ఒకసారి ఊహించుకోండి. సో ఇవి ఫార్చ్యూన్ కార్డ్స్. మన ఫార్చ్యూన్ మనకి ఏం చెప్తుందో చూద్దాం. టారో ఇప్పుడైతే మనకి ఇవన్నీ చెప్పింది. అసాధ్యం అనేది ఏమీ లేదు. మనిషి తలుచుకుంటే ప్రతిదీ సాధ్యమే. అంతరిక్షానికి పోయినాము, అడవిని కబ్జా చేసినాము, సముద్రాన్ని కబ్జా చేసినాము. మనిషి సాధించింది ఏముంది? దేవుడు పోయిన ప్రాణాన్ని తిరిగి తెచ్చుకోలేకపోతున్నామేమో కానీ ఎలాంటి జబ్బులకైనా కానీ దేనికైనా కానీ మెడిసిన్ని కనుగొన్నాము, ఏదన్నా చేయగలుగుతున్నాము. అలాంటప్పుడు మనపైన మనకి ఆత్మవిశ్వాసం ఉంటే మనం దేన్నైనా చేయగలుగుతాం అన్నమాట. వాళ్ళు చేయగలిగింది మనం ఎందుకు చేయలేము? నేను ఒలింపిక్స్ జరుగుతున్నాయి కదా, నేను చూసినాను. యంగ్ ఇండియన్ 21 years, తనకి ఒలింపిక్ మెడల్ వచ్చింది. అమ్మ నాన్న ఇద్దరు 11 సంవత్సరాలు అప్పుడు చనిపోయారంట. నాకు అతని పేరు గుర్తులేదు, నేను మర్చిపోయాను. అతను ఒలింపిక్ మెడల్ గెలిచినాడు. అమ్మ లేదు, నాన్న లేదు, నాకేం లేదు, నాకు లైఫ్ ఇట్లుంది, నేను ఏం చేయగలుగుతాను అనుకుని అతను అక్కడికి ఆగిపోయినంటే ఈరోజు ఒలింపిక్ మెడల్ గెలిచి నింటాడా? ఇలాంటి వాళ్ళందరూ మనకి స్ఫూర్తిదాయకం. చదవండి, కథలు చదవండి, గెలిచిన వాళ్ళ పుస్తకాలు చదవండి, లేకపోతే వాళ్ళ గురించి ఇంకా తెలుసుకోండి. మనం ఏం చేస్తే మన లైఫ్ ఇంకొంచెం మెరుగుపడుతుందో ప్రతి ఇన్ఫర్మేషన్ ఈరోజు ఇంటర్నెట్ని మనం సద్వినియోగం చేసుకుంటే మనం తెలుసుకోలేనిది ఏమీ లేదు, మనం చేసుకోలేనిది ఏమీ లేదు. 24 గంటలు ఫోన్లో మనం ఏం చూస్తున్నామో అది మనకి ఏ విధంగా పనికొస్తుంది, మనకి ఏం కావాలి, మనం ఎలా ఉండాలనుకుంటున్నాం లైఫ్లో. అందుకనే నేను జర్నలింగ్ చేయండి, మనలో లోటుపాట్లు ఏమున్నాయో అవన్నీ రాసుకోండి, ఏవైతే మన భయాలు ఉన్నాయో లేకపోతే ఏవైతే మన నెగిటివ్ క్వాలిటీస్ ఉన్నాయో వాటిని అన్నిటినీ మనం ఎలా తగ్గించుకోవాలి, ఏవైతే మనలో స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయో, ఏవైతే మనం బలంగా చేయగలుగుతామో వీటిని ఇంకొంచెం మనం స్ట్రాంగ్ చేసుకొని పెంపొందించుకొని మనం ఏదైతే సాధించుకోవాలనుకుంటున్నామో దాన్ని ఎలా మనం సాధించుకోవాలి. ఇవన్నీ నేను ఎందుకు చెప్తాను అంటే ఇందుకే చెప్తాను. సో క్రాకర్, పాజిటివ్ ఎనర్జీ సరౌండ్స్ యూ, లవ్, జాయ్ అండ్ గుడ్ ఫార్చ్యూన్ అవైట్. చెప్పాను కదా, ఎప్పుడైతే ఆ నెగిటివ్ జోన్, నెగిటివ్ టాకింగ్, నెగిటివ్ థింకింగ్, నెగిటివ్ డిస్కషన్స్ని మనం ఫుల్ స్టాప్ పెట్టేసి వదిలేస్తామో, అమ్మో నీ వల్ల నాకు రూపాయి లాభం లేదు, నాకు నష్టం జరుగుతుంది, నన్ను ఇంకా అతఃపాతాళంలోకి తొక్కేస్తుంది, నేను ఏదైతే అనుకుంటున్నానో నా ఆలోచనలు కావచ్చు, నేను ఏదైతే మాట్లాడుతున్నానో అది విశ్వంలోకి నేను ఎలాంటి సంకేతాలని పంపిస్తున్నాను, ఇవి నాకు ఇంకా నష్టం చేకూరుస్తున్నాయి. కాబట్టి నేను పాజిటివ్గానే మాట్లాడాలి, ఆ పాజిటివ్ ఎనర్జీలోనే నేను ఉండాలి. తద్వారా నేను ప్రేమని, జాయ్ఫుల్ లైఫ్ని, గుడ్ ఫార్చ్యూన్ని అట్రాక్ట్ చేస్తున్నాను. అవి వెయిట్ చేస్తున్నాయంట. ఎప్పుడు వీళ్ళు మంచిగా మాట్లాడతారు, ఎప్పుడు వీళ్ళు పాజిటివ్గా ఉంటారో, ఎప్పుడైతే వీళ్ళు ఆ పాజిటివ్ ఎన్వైరన్మెంట్లోకి, ఆ పాజిటివ్ ఎనర్జీలోకి వస్తారో వెంటనే వీళ్ళని వచ్చి మేము అలా పట్టుకొని ఇంకా మనం ఫ్రెండ్స్ ఎప్పటికీ విడిపోకూడదు అని మీతో ఆ బాండ్ క్రియేట్ చేయడానికి
అవి వెయిట్ చేస్తున్నాయంట. లవ్, జాయ్ అండ్ గుడ్ ఫార్చ్యూన్. బ్యూటిఫుల్. థార్న్స్, ముళ్ళులు ఉంటాయి. వర్తింగ్ ద ఛాలెంజెస్ అహెడ్ విల్ బ్రింగ్ ఇన్ అ న్యూ అండ్ పాజిటివ్ ఫార్చ్యూన్. టవర్ కార్డ్, ముళ్ళులు ఉంటాయి. ఆ ముళ్ళుల్ని తీసేసి మన వైపు వస్తున్న ఛాలెంజెస్ని మనం ఎలా ఎదుర్కొని ముందరికి వెళ్తామో అవి మనకి న్యూ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేస్తాయంట. మనకు ఒక న్యూ అండ్ పాజిటివ్ ఫ్యూచర్ని క్రియేట్ చేస్తున్నాయి. ఇక్కడ నెంబర్ 31, అక్కడ నెంబర్ 7. సో మీ డేట్ ఆఫ్ బర్త్ అయిన ఉండొచ్చు, లేకపోతే మీ లక్కీ నెంబర్ 7, 4 అయిన ఉండొచ్చు, లేకపోతే మీ ఏజ్ 31 అయిన ఉండొచ్చు. సో ఇలా ఏదన్నా అయిన ఉండొచ్చు అనమాట. టాప్ ఆఫ్ ది డెక్లో లయన్. హార్నెస్ ద లాయల్ అండ్ ప్రొటెక్టివ్ ఆరా of the lion and charge ahead magnificently. Beautiful. Number 16. 16 might be your age, your birth number, or 7 may be your lucky number. ఇక్కడ 777 777 ఏంజల్ నెంబర్ చూస్తా అన్నా కానీ మీకు అదొక సంకేతం అనమాట. ఇక్కడ కూడా 4 నెంబర్స్ ఇక్కడ రిపీట్ అవుతున్నాయి, మీరు గమనించింది అంటే. ఇది 4, ఇక్కడ 4, ఇక్కడ 4, 444 777. ఇవి కానీ మీరు చూస్తుంటే ఇక్కడ కూడా చూడండి 99. సో 999 ఇట్లాంటి నెంబర్స్ మీరు చూస్తుంటే ఏంజల్స్ మీకు అదే చెప్తున్నారు. మీ టైం మారుతుంది, మీకు మంచి రోజులు స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా మీరు కూడా మంచిగా ఆలోచించడం మొదలుపెట్టండి. మీరు కూడా మీ శక్తి సామర్థ్యాలని కంప్లీట్గా ఉపయోగించుకోండి, మేల్కోండి అని చెప్తున్నారనమాట. మనం ఈ లయన్ని ఇక్కడ పెడదాము. సింహం, అడవికి రాజు. మీరు సింహాల్లాగా గర్జించే రోజు వస్తుంది. సో చూడండి అది ఎట్లా నోరు తెరుచుకొని ఎలా ఉందో అసలుకి. సో మీరు సింహాలు, మీరు అది గుర్తుపెట్టుకోండి. ఎంపరర్, రారాజు, సింహం, అడవికి రాజు. సో మీలో ఆ పవర్ ఉంది, మీలో ఆ శక్తి ఉంది, మీరు దాన్ని మేల్కొల్పాలి అంతే. ఓ ఈ డోర్స్ ఇక్కడ ఉంచుదాం. మనం ఇంకా కొన్ని కార్డ్స్ తీసుకుందాం. సో ఏదైనా కానీ మన లోపలే ఉంటుంది, మనం చేయలేనిది ఏమీ లేదు, మనకు చేతగాంది కూడా ఏమి ఉండదు. చేతగాంది అయితే మనం చేయలేకపోతున్నాం, మనకు చేత అవ్వట్లేదు, నేర్చుకుందాం, తెలుసుకుందాం. నరిష్మెంట్, మంచి ఫుడ్ తీసుకోండి, మంచి ఆలోచనలు పెట్టుకోండి. ప్రిపేర్ యువర్ బాడీ ఫర్ ద వర్క్ అహెడ్. హార్డ్ వర్క్ చేయాలి అని చెప్పినా కదా, మనం పని చేసే టైం వచ్చింది కాబట్టి మీ బాడీనంతా ప్రిపేర్ చేసుకోండి. దానికి మంచి ఫుడ్ ఇవ్వండి, మంచిగా ఫిజికల్ యాక్టివిటీ అంటే చేయండి. సింపుల్, ఫ్రెష్, లోకలీ గ్రోన్ ఫుడ్ని, వెజిటబుల్స్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, అవంటి తీసుకోండి. రిమెంబర్ టు బ్లెస్ ఆల్ యువర్ ఫుడ్ అండ్ డ్రింక్. మనం ఏదైతే తింటున్నామో, మనం ఏదైతే తాగుతున్నామో దాన్నంటే బ్లెస్ చేయండి. బ్లెస్ చేయడం అంటే ఏంటంటే, థ్యాంక్ యూ, నీ వల్ల నాకు మంచి శక్తి వస్తుంది, నీ వల్ల నాకు మంచి ఎనర్జీ వస్తుంది, నీ వల్ల నేను చేయాలనుకున్నటువన్నీ చేయగలుగుతున్నాను, నాకు మీరు ఈ విధంగా ఉపయోగపడుతున్నందుకు మీకు నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను అంతే. గ్రాటిట్యూడ్. సౌండ్ అండ్ మ్యూజిక్. మంచి మ్యూజిక్ అంటే వినండి, మంచి మాటలు వినండి. కీప్ ఎవ్రీథింగ్ ఇన్ హార్మనీ. హార్మనీ అంటే ఏంటి? ఒక మంచి బ్యాలెన్స్లో పెట్టడం అన్నమాట. సో మీ లైఫ్ ఏదైతే ఉందో ఒక బ్యాలెన్స్లో పెట్టుకోండి. మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో, లేదు మీరు ఏదైతే బోధిస్తున్నారో అది ఒక రిలాక్స్డ్ వేలో జరిగేలాగా చూడండి. బ్యూటిఫుల్ మ్యూజిక్ అంటే వినండి. చాంటింగ్ కెన్ చేంజ్ యువర్ మూడ్ అండ్ లిఫ్ట్ యువర్ స్పిరిట్స్. ఏదన్నా కానీ ఒక పాట పాడుకోవడం కానీ, ఒక మంత్రాన్ని జపించుకోవడం కానీ, ఈ విధంగా మీరు చేస్తే మీ మూడ్ ఏదైతే, నాకు బ్యాడ్ మూడ్లో ఉన్నాను, నాకు ఇట్లుంది, నాకు అట్లుంది, అవన్నీ సెటరేట్ అయిపోతాయంట. బ్యూటిఫుల్. నాకు ఏమనిపిస్తుందంటే ఇక్కడ అందరూ ఆంజనేయ స్వాములు అనమాట. మీ శక్తి గురించి మీకు తెలియట్లా. మీరు ఇక్కడ మనకి శక్తి ఉండడం గొప్ప కాదు, మనం దేంట్లో మన ఎనర్జీని కరెక్ట్గా ఛానల్ చేస్తే మనం సక్సెస్ పొందగలుగుతామని తెలుసుకునేది గొప్ప. నాకు ఇది చేతన అవుతుంది, నేను ఇది చేయగలుగుతాను, నేను దీంట్లో మెరుగైన ప్రదర్శనని
కనబరచగలుగుతాను. సో అసలు మీ శక్తి ఏంటి, మీరు దేంట్లో ఆ పర్టికులర్ ఫీల్డ్లో మీరు ఉంటే మీరు యూ కెన్ సెట్ ఎగ్జాంపుల్స్. మిస్ మ్యాచ్ ఉండొద్దు. లైక్ అంటే మనకి ఇది చేతనవుతుంది కానీ మనం ఎంటైర్లీ డిఫరెంట్ ఫీల్డ్లో వెళ్ళి అక్కడ ఎత్తుక్కుంటున్నాం మన ఆపర్చునిటీస్ని. కాదు, నేను ఇప్పుడు డెంటిస్ట్రీ చదివి నేను వెళ్ళి ఒక స్కిన్ స్పెషలిస్ట్ లాగా కూర్చుంటే కుదురుతుందా? కాదు కదా. డెంటిస్ట్ అనేవాడు డెంటిస్ట్ పనే చేయాలి. స్కిన్ స్పెషలిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ పని చేసుకోవాలి. ఇంజనీర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ పని చేయాలి. అట్లా ఎవరి పని, గాడిద పని గాడిద చేయాలి, కుక్క పని కుక్క చేయాలి. అసలు మనం దేంట్లో మనకి ఆ నైపుణ్యం ఉంది, ఆ సామర్థ్యత ఉంది, మనం కనుగొనాలి ఫస్ట్. సో ఆ విధంగా మన ఎనర్జీస్ని ఛానలైజ్ చేసినామంటే మనకి లోటు అంటూ ఉండదు. తండ్రి లేరు కానీ తండ్రి లాంటి వాళ్ళు ఎవరో ఒకరు మన లైఫ్లోకి రావచ్చు, మనల్ని చూసుకోవచ్చు. మనం దాన్ని మేనిఫెస్ట్ చేద్దాం. ఏదన్నా కానీ మనం ఆలోచించే విధానంలోనే ఉంటుంది. మనం ఎంత మంచిగా అయితే ఆలోచించుకుంటామో మనకి అంత మంచి ఫలితాలు వస్తాయి. బంచ్ ఆఫ్ కార్డ్స్. కానీ నేను తీసుకుంటాను, నేను చెప్తాను. ఓపిక్గా మీరు వింటున్నారు కాబట్టి నేను ఓపిక్గా చెప్పాలి, అది నా బాధ్యత. ఫుల్ మూన్, ప్రొటెక్ట్ యువర్ ఎనర్జీ అండ్ హోల్డ్ యువర్ స్టార్స్ క్లోజ్. నేను చెప్పాను కదా మన ఎనర్జీని కరెక్ట్గా ఛానలైజ్ చేయాలని చెప్పి. మీ ఎనర్జీని అయితే మీరు కాపాడుకోండి. మీ గ్రహాలు దేనికైతే అనుకూలిస్తున్నాయో దానివైపు మీరు అడుగులు వేయండి. అప్పుడు మీరు మీ శక్తిని మంచిగా ఛానలైజ్ చేయగలుగుతారు. లవ్ టు ద మూన్ అండ్ బ్యాక్. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, మీరు చేస్తున్న పనిని ప్రేమించండి. మీకు ఏదైతే మీ వరకు వచ్చి మిమ్మల్ని ఆనందపరుస్తున్నాయో అలాంటి వాటిని ప్రేమించండి. లేని దానిపైన మనం ఎంత ఆశ పెట్టుకొని ఎంత దాని గురించి ఆలోచించినా కానీ అది కొన్ని ఉంటాయి కదా, అది ఖచ్చితంగా మనది కాదు, మనకి జరగదు, అది మనకు తెలుస్తుంది. అలాంటి వాటిపైన మీ ఎనర్జీ పెట్టకండి. మనం ఏదైతే సాధించుకోగలుగుతామో, ఇక్కడంతా మూన్ వస్తుంది. నేను సూపర్ మూన్ తెస్తున్న సూపర్ పవర్స్ అని చెప్పి నేను మూన్ పైన కూడా ఒక వీడియో చేసినాను. ఫుల్ మూన్ రోజు లెటింగ్ గో ఎక్సర్సైజెస్ చేస్తే చాలా చాలా మంచిది. ఇక్కడ మనకు ఫుల్ మూన్ కూడా వచ్చింది. ఇక్కడ మూన్ టేక్ టైమ్ టు రిఫ్లెక్ట్. మనం ఏం పంపిస్తున్నాం, మనకి తిరిగి ఏమొస్తుంది, మనం ఈ పని చేస్తున్నాం, తిరిగి మనకి ఎలాంటి ఫలితం వస్తుంది. సో దాన్ని ఏం చేస్తున్నాం, ఏమొస్తుంది అనే దానిపైన కొంచెం టైం తీసుకొని ఆలోచించండి. ఆలోచించి ఆ తర్వాత చేయడం మొదలుపెట్టండి. ఫేజెస్, షైన్ ఈవెన్ వెన్ యు ఆర్ నాట్ హోల్. ఇక్కడంతా చూడండి మూన్ గురించే వస్తుంది. ఇక్కడ కూడా మనకు మూన్ కార్డ్ వచ్చింది. కొంతమందికి చంద్రుడు సరిగ్గా ఉండకపోయిండొచ్చు, అందువల్లనే కలహాలు రావడం కానీ, మనశ్శాంతి లేకపోవడం కానీ, పిచ్చి పిచ్చి ఆలోచనలు రావడం కానీ, స్థిరంగా ఉండకపోవడం కానీ, ఇవన్నీ ఎందుకంటే మూన్ వల్ల ఉనిండొచ్చు. కాబట్టి మూన్ మెడిటేషన్స్ చేయడము, అది ఫుల్ మూన్ కావచ్చు, న్యూ మూన్ కావచ్చు, అంటే పౌర్ణమి కావచ్చు, అమావాస్య రోజు కావచ్చు, ఫుల్ మూన్ మెడిటేషన్స్ చేయడము, మూన్ వాటర్ ప్రిపేర్ చేసుకోవడము, అఫర్మేషన్స్ చెప్పుకోవడము, న్యూ మూన్ రోజు ఏదన్నా కొత్తగా చిన్నదైనా కానీ కొత్తగా ఏదైనా స్టార్ట్ చేసుకోవడము. అంటే అమావాస్య రోజు అక్కడి నుంచి దినదిన అభివృద్ధి చెందుతుందన్నమాట. ఎలా అయితే చీకటి నుంచి కొంచెం కొంచెం ఎదుగుతూ వస్తాడో ఆ విధంగా మనం ఎదుగుతూ వస్తాము. ఆ ఫుల్ మూన్ నుంచి మళ్ళా చందమామ తరుగుతూ వస్తారు. కాబట్టి ఏవైతే మనలో చెడు ఉందో దాన్ని తగ్గించేసుకోవాలి. న్యూ మూన్లో మనకి ఏదైతే మంచి ఉందో దాన్ని పెంపొందించుకోవాలి. షైన్ ఈవెన్ వెన్ యు ఆర్ నాట్ హోల్. మనం సంపూర్ణంగా లేకపోయినా కానీ మనం ఏదో విధంగా మనం ప్రకాశిస్తూ ఉండాలన్నమాట. అంటే ఏంటి, మనకేం రీజన్స్ అవసరం లేదు మనం హ్యాపీగా ఉండడానికి. నవ్వడానికి ఎందుకండి రీజన్స్, నాకు అర్థం కాకుండా. నాకు నవ్వొచ్చిందా, హా నవ్వుకోవాలి అంతే. సో కాబట్టి మనం ఫుల్గా హ్యాపీగా ఇది ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను, లేకపోతే నేను హ్యాపీగా ఉండను అనుకునే మనస్తత్వం వద్దు. ఉన్నా లేకపోయినా నేను సంతోషంగా ఉంటాను. నా సంతోషం నాకు ఏదైతే కావాలో దాన్ని నాకు క్రియేట్ చేసి పెడుతుంది. సో కంట్రోల్, లింక్ యువర్ ఓన్ కాన్స్టలేషన్స్ అండ్ టేక్ కంట్రోల్. మీ లైఫ్ని మీ కంట్రోల్ లేకుండా తెచ్చుకోండి. ఇక్కడ నేను ఈ కంట్రోల్, ఇది డెసిషన్స్, కరెక్ట్ డెసిషన్స్ తీసుకొని, ఇది 2 of Swords కార్డ్కి మనకి
మ్యాచ్ అవుతుందన్నమాట. సో మీ జీవితం మీ డెసిషన్స్, సో ఖచ్చితమైన డెసిషన్స్ అయితే మీరు తీసుకోవాలి. ఇప్పుడు ఇటు వాటిని ఓపెన్ చేస్తున్నా. మార్నింగ్ మెమరీ, ఇట్స్ హీలింగ్ గిఫ్ట్ రన్స్ అ డెస్టిన్డ్ కోర్స్, ద మార్నింగ్ డాన్ ఆర్ ఇన్స్పైర్డ్ సోర్స్, మెడిటేట్ అండర్ ద సన్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, కనిపించే ప్రత్యక్ష దైవమా సూర్యుడు, ఆదిత్య హృదయం చదవడం కానీ, లేకపోతే మనము ఆదిదేవ నమస్తుభ్యం, ప్రసిద్ధ మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం, ప్రభాకర నమోస్తుతే, సో ఇది సూర్యాష్టకం చెప్పుకోవడం కానీ, లేకపోతే సూర్యుడికి నీళ్లు రాగి చెంబులో తెల్లారితో సూర్య నమస్కారం చేసుకొని చెట్టుకి రాగి చెంబులో నీళ్లు తీసుకొని వెళ్ళి సూర్యుడికి మన కోరికలు చెప్పుకొని ఆ నీళ్లు చెట్లకు పోయడం కానీ, సూర్య నమస్కారాలు చేయడం కానీ, కనిపించే ప్రత్యక్ష దైవం ఆయనే కాబట్టి ఆయన్ని ఏ విధంగా మనం చేస్తే మనం లైఫ్లో హ్యాపీగా ఉంటాము అనేది. సో ఆయన్ని మనం ఎంత మీరు ఆరాధిస్తే అంత మంచిది, అంత బ్రైట్ ఎనర్జీస్ లేకొస్తారు, అంత హ్యాపీగా ఉంటుంది. సో సన్ కింద అంటే ఏంటి, వైటమిన్ డి డెఫిషియన్సీ నేను చెప్తాను చూడండి. సైన్స్ మనకి ఇప్పుడు మనం ఏదైతే ఇంట్యూషన్, ఆస్ట్రాలజీ, టారో కార్డ్ రీడింగ్, న్యూమరాలజీ ఇవన్నీ ఏంటంటే కోరిలేటెడ్. నాకు చందమామ మూన్ మెడిటేషన్స్ అయితే కంపల్సరీ. మెడిటేట్ అండర్ ద సన్ అని ఎందుకు చెప్తున్నారంటే, సన్ నుంచి మనకి వైటమిన్ డి వస్తుంది. వైటమిన్ డి బాడీలో తగ్గినా కూడా మనకేంటంటే పిచ్చిగా ఉంటుంది. మనం ఒక దానిపైన కాన్సన్ట్రేట్ చేయలేము, మనం చాలా నీరసంగా అనిపిస్తుంది, మనకేంటంటే కోపం వస్తుంది, చిరాకు వస్తుంది, విసుగ్గా ఉంటాము. ఇవన్నీ ఎందుకంటే వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల. వైటమిన్ డి బాడీలో ఉండాల్సిన అంత లేకపోతే మన బోన్స్ చాలా వీక్ అయిపోతాయి. కాల్షియం మన బోన్ దీనికి మనకి వైటమిన్ డి అవసరం. సో బోన్ డెన్సిటీ కావచ్చు, బోన్ స్ట్రాంగ్గా ఉండడానికి వైటమిన్ డి కావాలి. సో కాల్షియం కావాలి కాబట్టి మనము మెడిటేట్ అండర్ సన్, లేకపోతే ఇవేమన్నా చేయాలి. డీపర్, యు ఆర్ నాట్ ఫినిష్డ్, యు ఆర్ నాట్ ఎట్ డన్, డిగ్ డీపర్ అండ్ డీపర్, ద బెస్ట్ ఈజ్ టు కమ్, హోల్డ్ ఆన్. సో ఇంకా మీరు చేయాల్సింది ఇంకా అయిపోలేదు, ఇంకా మీరు లోతుగా వెళ్ళాలి, ఇంకా మీరు చాలా తెలుసుకోవాలి, మీ పర్స్పెక్టివ్ని మార్చుకోవాలి, మీ ఆలోచన ధోరణిని మార్చుకోవాలి. ఎప్పుడైతే మీరు ఇంకా 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 లోవర్ లెవెల్స్ అంటే డీపర్గా పోతారో, అది మీరు ఇన్ఫర్మేషన్ వైజ్ కావచ్చు, మీరు చేస్తున్న ప్రొఫెషన్లో కావచ్చు, మీరు చదువుతున్న చదువు కావచ్చు, లేకపోతే మీరు విశ్లేషిస్తున్న ఏ విధంగా అయినా కానీ దాంట్లో ఇంకా లోతుకు వెళ్ళండి, ఇంకా తెలుసుకోండి. ఇంకా తెలుసుకున్నారంటే మీరు ఇంకా స్ట్రాంగ్ అవుతారు, ఇంకా పవర్ఫుల్ అవుతారు, ఇంకా అథారిటేటివ్గా అవుతారు, ఇంకా మీలో మేనిఫెస్టేషన్ పవర్ అనేది ఇంకా బాగా పెరుగుతుంది, రిసోర్స్ఫుల్నెస్ అనేది వస్తుంది, మీకు ఇంకా చాలా విధంగా మీకు ఉపయోగపడుతుంది అని చెప్తున్నారనమాట. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ నా రీడింగ్ నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హలో పైల్ 2, ఎవరైతే ఈ కార్డ్స్ని సెలెక్ట్ చేసుకున్నారో మనం ఇవి లాస్ట్లో చూద్దాం. అసలు మీరు ఏదైతే లోటుగా ఫీల్ అవుతున్నారో, దేన్ని మీరు లోటుగా ఫీల్ అవుతున్నారో, దాన్ని మీరు అవకాశాలు ఎలా క్రియేట్ అయితే ఈ లోటుని మీరు భర్తీ చేసుకుంటున్నారు, సో దాని మార్గాలు ఏంటి, అది ఎలా జరగబోతోంది అనే దాన్ని మనం చూద్దాం. ఫస్ట్ అయితే మీరు దేన్ని లోటుగా ఫీల్ అవుతున్నారు, పైల్ నెంబర్ 2 వాళ్ళు దేన్ని లోటుగా ఫీల్ అవుతున్నారో ఫస్ట్ మనం తెలుసుకుందాం. ఇక్కడ ఏస్ ఆఫ్ వాండ్స్ వచ్చింది. మనం కొన్ని కార్డ్స్ తీసుకొని ఆ తర్వాత చెప్పుకుందాం. టెంపరెన్స్, నైట్ ఆఫ్ పెంటికల్స్, ఇంకొక కార్డ్ తీసుకుందాం. థ్యాంక్ యూ. 4 ఆఫ్ సోర్డ్స్. ఇక్కడ అన్నీ వచ్చేసినాయి, 4 ఎలిమెంట్స్ ఉన్నాయి.
ఇక్కడ ఫైర్ ఎనర్జీ, వాటర్ ఎనర్జీ, ఎర్త్ ఎనర్జీ, ఎయిర్ ఎనర్జీ 4 వచ్చినాయి. యు ఆర్ కంప్లీట్. ఇక్కడ టాప్ ఆఫ్ ద డెక్లో 10 ఆఫ్ కప్స్ ఉంది. సో ప్రేమ, ఆ ప్రేమను మిస్ అవుతున్నారు. ఆ డివైన్ లవ్ ఏదైతే ఉందో, ఒక మంచి రిలేషన్షిప్ కానీ, ఒక బ్లిస్ఫుల్నెస్ కానీ, ఒక హార్మనీ ఇన్ రిలేషన్షిప్, సో దాన్ని మిస్ అవుతున్నారు. ఎప్పుడైతే మనం ఆ ప్రేమను మిస్ అవుతామో ఆటోమేటిక్గా ఇన్స్పిరేషన్ కూడా మనకి అంత ఇన్స్పైరింగ్గా అనిపించదు. ఎందుకంటే మనం పనిని ప్రేమించినప్పుడే మనం ఆ పనిని సంపూర్ణంగా మనం చేయగలుగుతాం అన్నమాట. దాంట్లో ఇంకొంచెం ఎఫర్ట్స్ పెడతాము, దాన్ని ఇంకొంచెం బెటర్గా చేయాలని చూస్తాం. అదేవిధంగా మనకి ఆ ప్రేమ, మనం ఎవరినైతే ఇష్టపడతామో వాళ్ళ దగ్గర నుంచి వచ్చినప్పుడు మనం సాధించలేదంటూ ఏముండదు. కానీ ఆ ప్రేమలోనే వెళ్తున్నప్పుడు, అది అమ్మ నాన్న నుంచి, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అమ్మ నాన్న నుంచి వచ్చే ప్రేమ కావచ్చు, అక్క చెల్లి తమ్ముడు అన్న నుంచి రావడం కావచ్చు, మన చుట్టుపక్కల వాళ్ళు మనల్ని చూస్తున్న విధానం కావచ్చు, ఒకరికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి ఒకరికి తక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి, ఆ తక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చే స్థితిలో మనం ఉండి, ఆ చిన్నగా ఉన్నప్పుడు మనసుకి తగిలిన గాయాలని అవి అట్లనే ఉండిపోవడం, అంటే ఏదో విధంగా ఆ ప్రేమలో లోటు, అది ఎవరి ద్వారా అయినా కావచ్చు, అది ఎనీ రిలేషన్షిప్ ఇట్ మే బి. సో ఆ ప్రేమ అనే వెలితి ఉందన్నమాట. తద్వారా ఇన్స్పిరేషన్ లేదు జీవితానికి. అరే నేను ఇది చేయాలి, నేను ఇలా ఉండాలి, నేను ఇది ప్రూవ్ చేసుకోవాలి, నేను ఇలా ఉంటే వీళ్ళు సంతోషిస్తారు, ఈ ఇన్స్పిరేషన్ లేదన్నమాట. ఏదైనా కొత్తగా చేయడానికి కానీ, ఎదగడానికి కానీ, ఆపర్చునిటీస్ని క్రియేట్ చేసుకోవడానికి కానీ, ఎప్పుడైతే ఈ ప్రేమ లేదో, ఈ ఇన్స్పిరేషన్ లేదో, చెయ్యాలి అన్న కోరిక కాంక్ష లేదో, జీవితం ఎట్లుంటే ఏంటి, ఇలా ఉంటే ఏంటి, అలా ఉంటే ఏంటి, ఒక బ్యాలెన్స్ లేదు ఇక్కడ. ఉంటే హై ఆన్ ఎనర్జీస్, చాలా అంటే లోపల బాధ ఉంటుంది, విపరీతం బాధ ఉంటుంది. ఆ బాధని బయటకు చూపించకుండా ఏదో ఎగురుతూ ఉంటాము, చాలా గందరగోళం చేస్తూ ఉంటాం. లేకపోతే మూడ్ ఆఫ్, గొమ్మనే స్విచ్ ఆపేస్తే ఎలా అయితే లైట్ ఆగిపోతే చీకటిగా ఉంటుందో, చీకటి నిశ్శబ్దంగా గొమ్మన మౌనంగా ఒక దగ్గర ఉండిపోవడం. లేదు అంటే ఆ స్విచ్ చేస్తే ఫ్యాన్ ఎంత ఫాస్ట్గా తిరుగుతుందో ఆ విధంగా హై ఆన్ ఎనర్జీస్లో ఉండడం. ఆ మధ్యస్థితి అనేది లేదు. సో అది కూడా ఒక లోటే. ఏందిరా జీవితం, ఎక్కడికి వెళ్తున్నాం రా, ఎందుకు అంటే ఒక రొటీన్ కూడా లేదు ఇక్కడ. ఒకరు అంటే ఇక్కడ ఒకటి అడగచ్చు మీరు, ఒకరి పైన ఆధారపడి ఉంటుందా మన జీవితం అంటే? ఖచ్చితంగా ఏదో ఒక ఇన్స్పిరేషన్ పైన, లేకపోతే ఏదో ఒకటి ఆ ఇన్స్టిగేషన్ పవర్ అనేది ఉండాలన్నమాట. ఆ ఇగ్నిషన్ అనేది ఉండాలి, ఆ కిక్ స్టార్ట్ ఉండాలి. అది ప్రేమ రూపంలో వస్తుందా, లేకపోతే ఒకరు మనకి చెప్తున్న మంచి మాటలోంచి వస్తుందా, ఒకరిని వెనకలు నేనున్నాను, నువ్వు ఏదైనా సాధించగలుగుతావు, నువ్వు చేసుకోనరా అని చెప్పి ధైర్యం నుంచి వస్తుందా, మనం స్వయం కృషి పైన నుంచి వస్తుందా, ఏదన్నా కానీ ఒక ఆ ఇన్స్టిగేషన్, లేకపోతే భయం వల్ల వస్తుందా, అరే నేను ఎలా అయినా ఎదగాలి. ఎవరికైతే ఆ భయం ఉంటుందో ఆ భయం ఏంటంటే ఏదో విధంగా మనం ముందరికి వెళ్ళేలాగా చేస్తుంది. అంటే ఇక్కడికి ఆగిపోతే ఇక్కడికి ఆగిపోతామేమో, ఇలా ఉంటే మనకి ఇంకా కష్టాలు ఎక్కువ అవుతాయి, మనం ఈ కష్టాల నుంచి బయటపడాలంటే ఏదో విధంగా మనం ముందరకు పోవాలి. సో ఆ భయం ఏదైతే ఉంటుందో, ఆ స్ట్రెస్ ఏదైతే ఉంటుందో, అది ఇంకొంచెం మనకి పవర్ని ఇస్తుంది ముందరకు పోవడానికి. సో ఇక్కడ లోటు ఏంటంటే, అది రావాల్సిన దగ్గర నుంచి అది రావట్లేదు, ప్రేమ రావట్లేదు, జీవితంలో ఒక బ్యాలెన్స్ తప్పింది, చేయాల్సిన పనులు మనం చేయట్లేదు, ఆ కాన్సన్ట్రేషన్ లేదు, మనకు ఒక రొటీన్ అంటూ ఏం లేదనమాట. ఏదో చేసినామా, తెల్లారైందా, రాత్రి అయిందా, ఉన్నాము ఇట్లనే. మనకి ఆ రిలాక్సేషన్ లేదు. ఎప్పుడైతే సంతృప్తికరమైన జీవితం ఉంటుందో మనం రిలాక్స్డ్గా ఉంటాం. రిలాక్సేషన్ లేదు, ఒక విధంగా నిరాశ, నిస్పృహ, ఎగ్జాషన్ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది, బర్న్అవుట్, డీప్ కాంటెంప్లేషన్ ఉంటుందన్నమాట, స్టాగ్నేషన్. అరే ఏం జరగట్లేదు, లైఫ్ ఏదో ఉంది అంటే ఉంది అన్నట్లు. సో ఇక్కడ ఒక మంచి ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవడం కూడా ఒక లోటే. లేదు మన కోసం ఒకరు నిలబడకపోవడం కూడా లోటే. మన కోసం
మనకి కావాలనుకున్నప్పుడు, మనం కష్టంలో ఉన్నప్పుడు కావచ్చు, ఒకరు ఆసరా కావాలి అనుకున్నప్పుడు ఆ షోల్డర్ లేదు ఇక్కడ. మీరు ఇంకొక షోల్డర్ ఎత్తుక్కునే దాని బదులు మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకోవడం చాలా చాలా మంచిది. చూద్దాం ఈ లోతు ఎట్లా భర్తీ అవుతుంది, తద్వారా మీరు అనుకున్న దాన్ని మీరు ఎలా సాధించుకుంటారు అనేటివి రెండు చూద్దాం. ఈ లోటు ఎలా భర్తీ అవుతుంది, తద్వారా మీరు ఏదైతే పొందాలనుకుంటున్నారో దాన్ని మీరు ఎలా పొందుతారు. ఇంకొన్ని కార్డ్స్ తీసుకొని చెప్పుకుందాం మనం. ఫైల్ నెంబర్ 2 వాళ్ళ కోసం. మనం ఎవరి గురించన్నా చాలా మంచిగా అనుకొని మనకి మించి మనం ఎవరికన్నా సహాయం చేస్తాన్నా కానీ గుడ్ ఇంటెంట్ ఈజ్ ద రోడ్ వే టు హెల్ అని చెప్పినాడు నా తమ్ముడు. అంటే మనకి మంచి ఉద్దేశాలు ఉంటాయి కదా, ఆ మంచి ఉద్దేశాలతో మనం ఏదైనా చేస్తే అది మనకి నరకానికి దారి అంట. అంటే కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం అవ్వదు, కొంతమంది ఒకలాగా తీసుకుంటారు, ఇంకొంతమంది ఇంకొకలాగా తీసుకుంటారు. ఎవరైతే ఇంకొకరికి సహాయం చేయాలనుకుంటారో వాళ్ళని ఏదో విధంగా మభ్యపెట్టి వీళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి కొన్నిసార్లు అబద్ధాలు చెప్పి పబ్బం గడుపుకుంటారు. వీళ్ళు ఏంటంటే అతి మంచితనంతో సహాయం చేస్తూనే పోతూ ఉంటారు అనమాట. అక్కడ మనకు నష్టపోతున్నాము, వీళ్ళు అర్హులు కాదు అనుకున్నప్పుడు కూడా ఆ సాఫ్ట్ కార్నర్తో చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. దానివల్ల మనకి ఏమవుతుంది, ఒక్కొక్కసారి సంతృప్తి ఉండదు, ఒక్కొక్కసారి బాధపడతాము. సో గుడ్ ఇంటెంట్ ఈజ్ రోడ్ వే టు హెల్ అని చెప్పినాడు. నేను ఆ హెల్ని కొట్టేసి హెవెన్ అని రాసుకున్నా. గుడ్ ఇంటెంట్ ఈజ్ ది రోడ్ వే టు హెవెన్. సో ఏదన్నా కానీ మనం చూసే విధానం బట్టి ఉంటుంది. మనకి ఒకటి కరెక్ట్ అనిపిస్తుందా, చేసేద్దాం. ఇది తప్పు అనిపిస్తుందా, ఆగిపోదాం. తప్పు అనిపించినప్పుడు అడుగులు వేయకండి ఇంకా ముందరికి. అప్పుడు బాధపడాల్సిన అవసరం కూడా ఉండదు. 10 of Pentacles. థ్యాంక్ యూ. వస్తుంది ఆ ప్రేమ వస్తుంది. చూసారా, ఇట్ స్టార్టెడ్ విత్ ఏస్ ఆఫ్ వాండ్స్, ఇట్ ఈస్ ఎండింగ్ విత్ ఏస్ ఆఫ్ కప్స్. ఈ పైల్కి ఈ కార్డ్ రాకపోతే ఇది ఫుల్ఫిల్ అయినట్లు కాదు. సో 3 of Swords, చాలా బాధ, మనసు చాలా బాధగా ఉంది, చాలా హర్ట్ అయినారు, పెయిన్ఫుల్గా ఉంది. కొంతమందికి లిటరల్ హెల్త్ రిలేటెడ్ లోట్. ఇంకొకటి ఏంటంటే చిన్నపిల్లలకి గుండెల్లో హోల్ ఉండడం కానీ, పెద్దవాళ్ళకి హార్ట్ అటాక్ రావడం కానీ, లైక్ అంటే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉండడం కానీ, ఇట్లా హెల్త్ లిటరల్ తీసుకుంటే లేదు. ఇక్కడ చాలా గట్టిగా మిమ్మల్ని ఎవరో బాధ పెట్టారు, మీరు బాధపడుతున్నారు, మీరు ఒక ఎమోషనల్ పెయిన్లో ఉన్నారు, హార్ట్ బ్రేక్. ఈ ప్రేమ వల్లనే ఆ హృదయం ఇట్లా పగిలింది, ముక్కలైపోయింది. ఆ ముక్కలైపోయిన దాన్ని మళ్ళీ పేర్చుకొని మనం ఒక మంచి హృదయాన్ని తయారు చేసుకుందాం. నో డౌట్ ఇక్కడ ఎక్కడైతే ఇరిగిందో అదొక గీతలాగా ఉంటుంది, కానీ అదే అందాన్ని ఇస్తుందేమో, అదే మీకు శోభను తీసుకొని వస్తుందేమో. శోభ ఖచ్చితంగా వస్తుంది, ఆ శోభను తీసుకొని వస్తున్నారు మీరు. ఇన్ని విధాలుగా మనం ఇంత బాధపడినా కానీ ఏదో విధంగా నిలబడి మనం ఒక ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నాం అన్నమాట. సో ఇక్కడ ఎస్ ట్రిపుల్ ఎస్. సో మనం ఖచ్చితంగా మనకి ఆ లోట్ని మనకి భర్తీ చేయడానికి మనకి మనుషులు వస్తున్నారు. ఫ్యామిలీ ఒక విధంగా మనకి హెల్ప్ కాకపోతే మనకంటూ మనకు ఒక సోల్ ఫ్యామిలీ క్రియేట్ అవుతుంది. మీ సోల్ ట్రైబ్, మీకు నచ్చే మనుషులు, మీరు ఇష్టపడుతున్న మీకు ఇష్టమయ్యేలాగా ఉండే మనుషులతో మీకు సావాసాలు ఏర్పడడం కానీ, వాళ్ళ సావాసంతో మీకు ఇంకా శక్తి రావడం కానీ, మీరు ఇంకా హ్యాపీగా ఉండడం కానీ, ఇక్కడ వెల్త్ కూడా క్రియేట్ అవుతుంది, డబ్బులు వస్తున్నాయి. సో ఒక లోటు ఏంటంటే మనం చేస్తున్న పనికి తగిన ఫలితం రావట్లేదు అంటే మీకు ఫలితం వస్తుంది. వెయిటింగ్ ఎనర్జీస్లో ఉన్నారు. 7 of Pentacles నుంచి 10 of Pentaclesలోకి వెళ్తుంది. ఇక్కడ నైట్ ఆఫ్ పెంటికల్స్. మనం కష్టపడుతున్నాం కానీ మనకు కష్టానికి తగిన గుర్తింపు కానీ కష్టానికి తగిన ఫలితం కానీ రావట్లేదు. మనకి చాలా కన్జర్వేటివ్గా ఇంకా తగ్గిద్దామా ఏముంది వీళ్ళు చేసిన పనికి ఇది సరిపోతుంది అన్నట్లు మన దగ్గర చాలా పని చేయించుకొని కూడా మనకి చాలా తక్కువ ఇస్తూ ఉంటారు. సో ఈ తక్కువ వస్తుంది కానీ నాకు కూడా అప్నా టైం ఆయేగా, నా టైం కూడా వస్తుంది.
నన్ను ఆపేవాళ్ళు లేరు అనేది లోపల ఎక్కడో బలంగా నాటుకుపోయిందనమాట. సో దానివల్ల మీరు ఏదైతే ఆ కోరిక తీర్చుకోవడానికి ఎదురు చూస్తున్నారో మీ ఎదురు చూపులు వృధా పోవడం లేదు. ఖచ్చితంగా 10 ఆఫ్ పెంటికల్స్, ఆ వెల్త్ అయితే ఆ ఫైనాన్షియల్ సెక్యూరిటీలోకి వస్తున్నారు. ఫ్యామిలీ, మీకంటూ మీరు ఒక మంచి ఫ్యామిలీని ఏర్పరచుకుంటారు. సో మీకోసం మంచి వ్యక్తులు మీ లైఫ్లోకి వస్తున్నారు. అండ్ ఇది లాంగ్ టర్మ్ సక్సెస్ని ఇస్తుంది. ఇది ఈ రోజుతో అయిపోయేది కాదు. ఇక్కడ మీరు పటిష్టమైన ఫ్యూచర్కి, భవిష్యత్తుకి మీరు ఒక బాటను వేసుకుంటున్నారు. మీరు ఆ దారిని ఏర్పరచుకుంటున్నారు. సో మీలో ఆ క్రియేటివిటీ ఏదైతే ఉందో, బాధపడుతున్న ఈ భగ్న హృదయాల నుంచి మంచి మంచి కవిత్వాలు రావడం కానీ, పాటలు రావడం కానీ, మంచి ఆర్ట్ వర్క్ రావడం కానీ, ఇలాంటివన్నీ ఎక్కడైతే ఆ పెయిన్ ఉంటుందో ఆ పెయిన్ నుంచి ప్లెజర్ వస్తుంది. ఆ ప్లెజర్ వచ్చి మనకి ఐఫీస్ని క్రియేట్ చేస్తుంది ఇక్కడ. సో మీకు క్రియేటివ్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. మీ ఇంట్యూషన్ అనేది మంచిగా పెరుగుతుంది అనమాట. ఆ దెబ్బ తగిలినప్పుడు వెంటనే ఈ దెబ్బలతో చాలా నేర్చుకుంటాం కదా. సో నేర్చుకున్నప్పుడు ఆ పాఠాలన్నీ మనకు ఉపయోగపడుతున్నాయి అన్నమాట ఏదో విధంగా. సో ఆ విధంగా ఉపయోగపడుతూ మీ ఇంట్యూషన్ కూడా బాగా మంచిగా పెరుగుతుంది. మీకు ఏదన్నా కానీ ఆ లాంగ్ టర్మ్ వ్యూ, ఆ లాంగ్ టర్మ్ ఆ సెటిల్మెంట్లోకి వస్తున్నారనమాట. సో ఆ లాంగ్ టర్మ్ సక్సెస్లోకి వస్తున్నారనమాట. ఆ సస్టైన్డ్ రిజల్ట్స్, మీరు ఏదైనా ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసినా కానీ, మీరు ₹1 ఇన్వెస్ట్ చేసినంటే ఆ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో కావచ్చు, ఇన్సూరెన్స్ చేసుకోను నింటే దాంట్లో కావచ్చు, లేకపోతే మీ ఫిక్స్డ్ డిపాజిట్స్లో కావచ్చు, మంచి రిజల్ట్స్ వస్తున్నాయి అన్నమాట. మీ ఇన్వెస్ట్మెంట్స్ మంచిగా పెరుగుతున్నాయి. ఇంతకుముందు మీకు లిమిటెడ్ సక్సెస్ ఉండి, మీకు లిమిటెడ్ గుర్తింపు ఉంటే, ఇప్పుడు మీకు మంచి గుర్తింపు వస్తుంది. మీరు ఆ లాంగ్ టర్మ్ సక్సెస్ని చూడబోతున్నారు. ఆ లాంగ్ టర్మ్ మీ విజన్ ఏదైతే ఉందంటే, మీరు షార్ట్ టర్మ్ గోల్స్ ఉంటాయి కదా కొంతమందికి, మీరేంటంటే మీరు లాంగ్ టర్మ్ ప్లానింగ్ చేస్తారు. సో దీర్ఘాలోచన ఉందన్నమాట మీకు. ఇక్కడ ప్రేమ వస్తుంది. లిటరల్గా ఏస్ ఆఫ్ కప్స్ అంటే న్యూ బిగినింగ్స్ ఇన్ లవ్, రిలేషన్షిప్స్, న్యూ రిలేషన్షిప్స్ వస్తున్నాయి. సో మీరు చాలా క్రియేటివ్గా, క్రేజీగా తయారవుతున్నారనమాట. ఇంకా హ్యాపీ టైమ్స్ వస్తున్నాయి. ఆ లోటు భర్తీ అయిపోతుంది. లోటు లేదు ఇప్పుడు. ఇక్కడ ప్రేమ కావచ్చు, ఒంటరిగా ఉన్నానన్న ఫీలింగ్ కావచ్చు, లేకపోతే నాకు తగిన వ్యక్తి లేరన్న బాధ కావచ్చు, లేకపోతే నన్ను ఇంత బాధ పెట్టినారు అన్న ఫీలింగ్ కావచ్చు, ఏదన్నా కావచ్చు. అది ఏదైతే ఆ లోటు ఉందో ఈ సగాన్ని ఇంకొక సగం పూర్తి చేయబోతుంది ఇక్కడ మీ ప్యాషన్, మీ వర్క్ పట్ల, మీ కెరియర్ పట్ల, మీ ప్రొఫెషన్ పట్ల, మీ బిజినెస్ పట్ల మీకు ఏదైతే ప్యాషన్ ఉందో ఆ ప్యాషన్ని మీరు కంప్లీట్గా మీరు సక్సెస్లోకి తీసుకొని వెళ్తున్నారు. ఇంతకుముందు మీ వర్క్లో మీకు అంత రికగ్నైజేషన్ లేదు, మీ కెరియర్ చాలా ఆశాజనకంగా లేకపోతే మీ కెరియర్ మంచిగా ఊపందుకుంటుంది. సో మీరు హ్యాపీగా మీరు ఆ హ్యాపీనెస్, మీరు ఆ హ్యాపీ స్టేట్లో ఉన్నారంటే మీరు ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ని మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు. గతాన్ని తలుచుకుంటూ ఉండకండి. గతం అయిపోయింది, నిన్న అనేది మళ్ళీ రాదు. ఈరోజు అనేది ఇప్పుడే, రేపు అనేది రేపే, మళ్ళనే, ఇప్పుడు కాదు. సో నిన్న రాదు, ఈరోజే, రేపు ఇంక రావాలి. కాబట్టి ఇంక వచ్చే టైం అంతా మన టైం, ఆప్కా టైం. సో మీ టైం వచ్చేసింది. సో మీ టైం వస్తున్నప్పుడు మీరు ఎలా ఉండాలి? రెడీగా ఉండాలి. సో మీరు రెడీగా ఉండండి. మీ టైం వస్తుంది, మీరు హ్యాపీగా ఇంకా ముందరికి వెళ్ళబోతున్నారు. మీకు అన్నీ హ్యాపీ రిజల్ట్స్ వస్తున్నాయి. ఈ హ్యాపీనెస్ని మీరు సంపూర్ణంగా మీరు ఎంజాయ్ చేయాలి అంటే ఓకే, ఇది రావాలనుకుంటుంది. సో నేను ఒక కార్డ్ తీసుకుంటాను. 26 ఏజ్ 26 అయిన ఉండొచ్చు, 26 మీ డేట్ ఆఫ్ బర్త్ అయిన ఉండొచ్చు, మీరు పుట్టిన తారీఖు 26 అయిన ఉండొచ్చు. సో ఇంకొక కార్డ్ ప్లీజ్ బాబా, ఫాస్ట్. ఇంకొక కార్డ్. తొందర పెట్టకండి. వస్తుంది అంటున్నారా? సరే, అవి వచ్చేదేదో లవ్.
ఇక్కడ అదే వచ్చింది. బ్యూటిఫుల్. ఇక్కడ మీకు న్యూ బిగినింగ్స్ ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. మీరు ధైర్యంగా అడుగులు ముందరికి వేయడమే ఆలస్యం. రిస్క్ తీసుకుంటున్నాను అనుకోకండి. మీరు ఏదైతే చేస్తున్నారో అదొక అడ్వెంచర్ కింద నేను ఛేదిస్తున్నాను దీన్ని అనుకోండి. అక్కడి నుంచి మీకు చూడండి ఇక్కడ న్యూ జర్నీ. ఎ జర్నీ ఈజ్ ఇండికేటెడ్ ఐదర్ ఫిజికల్ ఆర్ మెటమార్ఫికలీ. యువర్ లైఫ్ విల్ బికమ్ మోర్ ఫుల్. గాడ్ బ్లెస్ యూ అబెండెంట్లీ. ఈ గాయపడిన హృదయానికి ఓదార్పు దొరుకుతుంది. ఒక మంచి సావాసంతో మీరు అనుకున్న మీకు ఏదైతే లోటు ఉన్నిందో ఆ లోటుని మీరు భర్తీ చేసుకుంటున్నారు. కొంతమందికి లిటరల్గా ట్రావెల్ చేయాలన్నదే మీ గోలు, మీ డ్రీమ్ అయితే అలాంటివి ఫుల్ఫిల్ అవుతున్నాయి. స్పిరిచువల్గా నేను ఎదగాలి అనుకున్న వాళ్ళకి స్పిరిచువల్గా ఎదిగేదానికి ఇక్కడ ఉంది. అంటే ప్రేమ మనం ఈ ఫిజికల్ వరల్డ్ పైనే కాదు, ఇక్కడ ఉన్న మనుషులపైనే కాదు, ఆరాధన భావం అనేది, ఈ ప్రేమ అనేది మనకి దైవంతో కూడా ఉంటుంది. సో ఆ విధంగా కూడా మీరు ఎవరినైతే పూజిస్తున్నారో, మీరు ఎవరినైతే నమ్ముతున్నారో, మీరు ఆరాధిస్తున్నారో వాళ్ళ నుంచి కూడా మీకు సంపూర్ణమైన బ్లెస్సింగ్స్ వస్తున్నాయి. తద్వారా మీ లైఫ్లో ఆ లోటు ఏదైతే, అది మనీ వైజ్ కావచ్చు, మనుషుల వైజ్ కావచ్చు, కెరియర్ వైజ్ కావచ్చు, హెల్త్ వైజ్ కావచ్చు, ఆ లోటు తీర్చేస్తున్నారు. సో యువర్ లైఫ్ విల్ బికమ్ మోర్ ఫుల్. లవ్ సరెండర్స్ ఆల్ యువర్ కనెక్షన్స్. మూవ్ ఫార్వర్డ్ పాజిటివ్లీ ఇన్ ఆల్ ఏరియాస్ ఆఫ్ యువర్ లైఫ్. అన్ని విధాలుగా మనం ప్రేమలో ఉన్నాం, మనం ప్రేమిస్తున్నాం. ప్రతి ఒక్క దాన్ని, నేను ఈ టేబుల్ని ప్రేమిస్తున్నా, నేను ఈ కార్డ్స్ని ప్రేమిస్తున్నా, నేను నా క్యాండిల్స్ని ప్రేమిస్తున్నా, నేను అన్నిటినీ ప్రేమిస్తున్నా. సో అవి లివింగ్ థింగ్సా నాన్ లివింగ్ థింగ్సా కాదు, నేను ప్రేమిస్తున్నాను, నేను ప్రేమనే ఇస్తున్నాను. తిరిగి నేనేం పొందుతున్నాను? నేను ప్రేమనే పొందుతున్నాను. ఐఎమ్ సరెండర్డ్ విత్ లవ్. స్టార్ట్ డూయింగ్ దోస్ అఫర్మేషన్స్. నేను ఎవరినైనా మీట్ అవుతున్నాను అంటే వాళ్ళ నుంచి నాకు ఆ పాజిటివ్ వైబ్స్ వస్తున్న వాళ్ళనే మీట్ అవుతున్నాను. నేను ఏదైతే వాళ్ళ పైన ఒక నమ్మకం పెట్టుకొని వెళ్తున్నానో ఆ నమ్మకమే నాకు తిరిగి వస్తుంది. నేను ఏదైతే ఇస్తున్నానో అదే నేను తిరిగి పొందుతున్నాను. యాజ్ సింపుల్ యాజ్ దాట్. సో ఆ ప్రేమ ఇన్ ఆల్ ఏరియాస్ ఆఫ్ యువర్ లైఫ్, మీకు ఆ ప్రేమ వస్తుంది. లవర్స్, దేర్ ఆర్ 2 paths అహెడ్. బీ ట్రూ టు యువర్ సెల్ఫ్. మీకు 2 దారులు అయితే ఏర్పడబోతున్నాయంట. మీరు నిజాయితీగా ఉండి మీరు మీకు సమాధానం చెప్పుకునే విధంగా మీరు ఏ దారిని చూస్ చేసుకొని ముందరికి వెళ్ళాలనుకుంటున్నారో మీ పైన ఆధారపడి ఉంటుంది. ఇక్కడ 18, 17, 26. సో 8 కానీ 9 కానీ 8. సో 888 చూస్తుంటే 111, 888 ఈ నెంబర్స్ చూస్తుంటే మీకు అవి చిహ్నాలు అనమాట. దట్ ఏంజల్స్ చెప్తున్నారు దట్ న్యూ చాప్టర్స్ ఓపెన్ అప్ అవుతున్నాయి, అబండెన్స్ క్రియేట్ అవుతుంది. సో మీరు మంచిగా హోల్డ్ యువర్ హార్సెస్. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఎందుకంటే ఇక్కడ చూడండి 11, 111, 111. ఇక్కడ మనకి 10, మనకి ఇది 10. ఇంతకుముందు టాప్ ఆఫ్ ద డెక్లో 10 of cups వచ్చింది. సో 10 టైం చూస్తా అన్నా కానీ, 888 నెంబర్ చూస్తా అన్నా కానీ, 1111 నెంబర్ చూస్తా అన్నా కానీ, ఇవన్నీ మీకు సంకేతాలు. నేను వీటిని విడదీయను. ఈ 2 ఇట్లనే కలిసి ఉండాలి. లవ్ అండ్ లవర్స్, 17 and 18 ఈ 2 కన్సిక్యూటివ్ నెంబర్స్. ఈ రెండింటిని ఈసారి మనం ఇక్కడ పెడదాం. మనకి ఇవి కావాలి. ఇది మనకి స్ట్రెంగ్త్ని ఇస్తుంది, ఇది మనకి డ్రైవింగ్ ఫోర్స్. ఇది ఎవరి నుంచి మనకు వస్తా అన్నా కానీ, ఇది ఎంత ఉన్నా కానీ మనం వద్దు అన్నాము. సో మనిషి ఆ ప్రేమకి అర్హులు. అండ్ దేనికి మనం కంప్లీట్గా సరెండర్ అవుతాము అంటే ఆ మంచితనానికి, ఆ మంచి మనసుకి, ఆ ప్రేమకే మనం కంప్లీట్గా సరెండర్ అవుతాము. సో ఆ ప్రేమ అనేది మనిషికి అవసరం. ఏ విధంగా అయినా కానీ మనం ఎదగాలన్నా, లేకపోతే మనం ఒక కష్టం నుంచి బయటపడాలన్నా, మనకి ఒక నమ్మకం ఏర్పడాలన్నా, దేనికైనా కానీ అది అవసరం. బ్యూటిఫుల్. ప్యూర్ లవ్, హెల్దీ లవ్. సో మనం ఇప్పుడు ఇంకొన్ని ఇవి ఇక్కడ పెడతాము, లాస్ట్లో చూద్దాం. మనం ఈ కార్డ్స్ తీసుకోవాలి ఇప్పుడు. పైల్ నెంబర్ 2 వాళ్ళకి ఇంకా ఏం చెప్తున్నారు? నేను రోజు అనుకుంటా
బుజ్జి బుజ్జి వీడియోస్ చేద్దాము అనుకుంటా, అదేంటో అన్ని పెద్ద వీడియోస్ అయిపోతున్నాయి. కానీ నేను మీకు అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. మీరు విసుగు అంటే ఏంది ఇంత పెద్ద పెద్ద వీడియోస్ చేస్తారు, ఏంది సోది అనుకోకుండా మీరు నన్ను ఒక విధంగా భరిస్తున్నారు. ఇంత పెద్ద వీడియోస్ చేసినా కానీ మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు. దానికి ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్. ఐ రియల్లీ లవ్ యూ. థ్యాంక్ యూ. ఐఎమ్ బ్లెస్డ్. నేను ఇంకేం చెప్పాలి. ఐఎమ్ రియల్లీ బ్లెస్డ్. 12 చక్రాస్ అంట. మామూలుగా మనకి 7 చక్రాస్ కదా, ఇక్కడ 12 చక్రాస్ గురించి చెప్తున్నారు. సో ఏం చెప్తున్నారు? రిలాక్స్ అండ్ ట్యూన్ ఇన్ టు యువర్ పొటెన్షియల్. ఇక్కడ మనకి ఇది కూడా 4 ఆఫ్ సోర్డ్స్ కూడా కార్డ్ ఆఫ్ రెస్ట్. సో రిలాక్స్ అవ్వండి, పీస్ఫుల్గా ఉండండి. సో ఇక్కడ కూడా మనకి రిలాక్సేషన్ అని రాసింది. బ్యూటిఫుల్. సో రిలాక్స్ అండ్ ట్యూన్ ఇన్ టు యువర్ పొటెన్షియల్. మీకు ఇక్కడ ఏం గుర్తు చేస్తున్నారంటే, ఎవరైతే అన్ట్యాప్డ్గా స్పిరిచువల్గా సైకిక్ పవర్స్తో ఉంటారో, అంటే మీరు ఎవరి చేతిలో బందీ కాదు, మీరు ఎవరికి సమాధానం చెప్పేది, మనం ఎవరికి సమాధానం చెప్పుకోవాలి? మన అంతరాత్మకు సమాధానం చెప్పుకోవాలి, పైన ఉన్న ఆయనకి సమాధానం చెప్పాలి. సో ఆ విధంగా మనం లైఫ్ని లీడ్ చేస్తున్నంత వరకు మనల్ని ఆపే వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి మీకు ఇక్కడ స్పిరిచువల్ సపోర్ట్ అండ్ సైకిక్ పవర్స్, ఇక్కడ ఇంట్యూషన్ అని చెప్పినాను కదా. సో సైకిక్ పవర్స్ నథింగ్ బట్ ఇంట్యూషన్. సో మీకు ఇది పుష్కలంగా ఉందన్నమాట. కాబట్టి మీరు రిలాక్స్ అయిపోండి. మీకు ఆయన పైన నమ్మకం ఉందా? మీరు చేసే పని మీరు చేసేసి మీరు ఫుల్గా సరెండర్ అయిపోండి. ఆయన పని ఆయన స్టార్ట్ చేసి మిమ్మల్ని కూడా యాక్టివేట్ చేస్తారంట. ఈ సెల్యులర్ నాలెడ్జ్ అంటే మనకి అతీతమైన, కొంతమందికి అనిపిస్తుంది కదా చాలా ఆధ్యాత్మికంగా మనం కొంచెం డీప్గా పోతే మనకి తెలియకుండానే మన మనసులోంచి కొన్ని థాట్స్ ఉద్భవిస్తాయి. మనకి అప్పటి వరకు దాంతో మనకి ఏం సంబంధం ఉండదు, దానిపైన మనకు పెద్ద అవగాహన కూడా ఉండదు. కానీ మనం ఏదో తెలిసిన వాళ్ళలాగా దానిపైన గంటలు మాట్లాడగలుగుతాం. అండ్ మనం మాట్లాడుతుండేది కూడా ఎదుటి వాళ్ళు వింటారు. అంతా అయిపోయిన తర్వాత మనకే ఆశ్చర్యం వేస్తుంది, ఏం నేను మాట్లాడినాను, ఏం వీళ్ళు విన్నారు, వీళ్ళకేం అర్థమైంది, నేనేం చెప్పినాను అని. సో ఆ విధంగా మీకు ఏంటంటే ఈ డివైన్ సపోర్ట్ అనేది మీకు పుష్కలంగా ఉంది. మీకు ఆ సెల్యులర్ నాలెడ్జ్ కానీ ఆ విజ్డమ్ కానీ మీకు మంచిగా పెరుగుతుందన్నమాట. సో మీ గైడెన్స్ ఏం చెప్తున్నారంటే, యాక్సెస్ టు దిస్ పొటెన్షియల్, ఈ పొటెన్షియల్ లేక మీరు ఫుల్గా ట్యాప్ ఇన్ అవ్వండి. టైం తీసుకొని కొంచెం స్పేస్ క్రియేట్ చేసుకొని కామ్గా ఉన్న దగ్గర కొంచెం మెడిటేషన్ కానీ, లేకపోతే మీకు ఏవైతే థాట్స్ వస్తున్నాయో వాటిని అన్నిటినీ రాసుకోవడం కానీ, ఈ థాట్ మనకి ఎందుకు వస్తుంది అని తెలుసుకోవడం కానీ మీరు చేయండి. సో దట్ యూ కెన్ రిమెంబర్ హూ యూ ట్రూలీ ఆర్. నాకు తెలిసి పాస్ట్ లైఫ్ కాలింగ్, అంటే మనం ఇక్కడ ఈ పైల్ చూస్తున్న వాళ్ళు న్యూ సోల్స్ కాదు, ఓల్డ్ సోల్స్. ఇక్కడ అదే చెప్తున్నారు, మీరు కనెక్షన్ ఉంది, ఈ జన్మకి పూర్వజన్మకి అంతకుముందు జన్మకి ఒక కనెక్షన్ ఉంది, ఒక లింక్ ఫామ్ అవుతుంది. మనం ఒక్కొక్క జన్మ నుంచి ఎదుగుతూ వస్తున్నాం అన్నమాట. మీరు అది గుర్తుపెట్టుకోండి. మీరు ఓల్డ్ సోల్స్ కాబట్టి మీలోనే ఓపిక ఉండాలి, మీలోనే ఆ వెలుగు ఉంది. మీరు ఏదైనా కానీ మీరు అతీతులు. ఒక దాన్ని ఇది నేను కావాలి అని ఎక్కువ మనం కోరుకునే కొద్దికి దీనిపైన మనకి మమకారం ఎక్కువైపోతుంది. ఎక్కడైతే మనం పాసం మమకారం ఎక్కువైపోతుందో, మనం ఏ పర్పస్ పైన అయితే భూమిపైకి వచ్చినామో దాన్ని పక్కకు పెట్టేసి దీనికి అటాచ్మెంట్స్ ఎక్కువైపోతున్నాయి. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు? రిలాక్స్, ట్యూన్ ఇన్ టు యువర్ పొటెన్షియల్. మీరెవరు, మీరు ఎందుకు వచ్చారు, మీరు ఏం చేయడానికి వచ్చినారు, మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎలా చేస్తే మీరు ఏదైతే చేయాలనుకొని మీరు వచ్చినారో దాన్ని ఫుల్ఫిల్ చేసుకొని మీరు వెళ్ళిపోగలుగుతారు. క్రిస్టల్ స్కల్స్ అంట. ఆ మిస్టరీ ఈజ్ వెయిటింగ్ టు అన్ఫోల్డ్. అబ్బా, అసలు నిజంగానే మిస్టరీ వెయిటింగ్ టు అన్ఫోల్డ్ ఫర్ మచ్ ఈజ్ ఎట్ అన్నోన్. మీరు ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది.
పర్హాప్స్ న్యూ ఇన్ఫర్మేషన్ ఈజ్ టు కమ్ టు యూ. కొత్తగా ఇన్ఫర్మేషన్ ఎదురా, నేను చెప్తున్నాను కదా 111 న్యూ బిగినింగ్స్ ఉన్నాయని చెప్పానా, న్యూ ఆపర్చునిటీస్ వస్తున్నాయని చెప్పానా, న్యూ రిలేషన్షిప్స్ ఫామ్ అవుతున్నాయని చెప్పానా, న్యూ లవ్ అనేది వస్తుందని చెప్పినానా. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు, కొత్తగా ఏదో ఇన్ఫర్మేషన్ రాబోతోందంట. పర్హాప్స్ న్యూ ఇన్ఫర్మేషన్ ఈజ్ టు కమ్ టు యూ or old memories or ancient wisdom may surface to your conscious awareness. మనం ఇంతసేపు ఏం మాట్లాడుకున్నాం? ఓల్డ్ మెమరీస్ ఆర్ ఏన్షియంట్ విజ్డమ్. ఇప్పుడు తెచ్చుకునింది కాదు, ఇప్పుడు ఏదో మనం తెలుసుకునింది కాదు, ఇది కొన్ని జన్మలుగా మనతో పాటు వస్తుంది. కొన్ని జన్మలుగా మీరు దీన్ని సాధించడానికి చాలా ఇన్వెస్ట్ చేసి తింటారు. చాలా అంటే ఇప్పుడు మనకి ఇక్కడైతే మనం నేను ఎలా చెప్పాలి అంటే, దీనికోసం మీరు చాలా కష్టపడ్డారు. ఇది మీకు ఊరికనే రాలా, మీరు చాలా డక్కముక్కీలు తిని మీరు తెచ్చుకున్న ఏన్షియంట్ విజ్డమ్ ఇది మీకు. సో ఆ కాన్షియస్ అవేర్నెస్లో మీరు కాన్షియస్గా ఉండండి. యూ బీ ఫుల్లీ అవేర్ ఆఫ్ వాట్ యు ఆర్ డూయింగ్. మనకి ఇక్కడ లోటు ఏం లేదు. ఇక్కడ ఏంటంటే ఆ కోరిక ఉంది, నేను ఇంకా ఏదో తెలుసుకోవాలి, నేను ఇంకా ఏదో రుచి చూడాలి, నేను ఇంకా ఏదో చేయాలి, చేసి నేను మమైకం అవ్వాలి. ఎవరితో? నా కాన్షియస్నెస్తో, నా డివైన్ ఫోర్సెస్తో నేను ఆ యూనియన్లోకి వెళ్ళాలి. మెడిటేషన్ వుడ్ హెల్ప్ యూ టు ఫెసిలిటేట్ దిస్. బీ కాషియస్ అబౌట్ మేకింగ్ ఎ డెసిషన్ ఫర్ యూ. డూ నాట్ హ్యావ్ ద హోల్ పిక్చర్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద హోల్ పిక్చర్, మీకు మొత్తం తెలియకపోతే మీరు తొందరపడి అలాంటి వాటిలో డెసిషన్ తీసుకోకండి. ఇక్కడ కాషన్ అదే చెప్తున్నారు. తొందరపడి మీరు నిర్ణయాలు తీసుకున్న దగ్గర మీరు ఫెయిల్యూర్స్ని రుచి చూస్తారు. మీరు ఎప్పుడైతే తొందరపడకుండా ఇక్కడ చూపిస్తున్నట్టు ఒక మంచి బ్యాలెన్స్లో ఉంటారో, అందుకనే ఇక్కడ టెంపరెన్స్ కార్డ్ వచ్చింది. ఇది ఏంజిల్స్, లిటరల్గా ఏంజిల్స్ ఉన్నారు. సో ఎప్పుడైతే మనం దీంట్లో ఉంటామో అప్పుడు మనకి తెలుస్తుంది, ఆ మిస్టరీ అన్ఫోల్డ్ అవుతుందంట. మీకు కొంతమందికి మీ పాస్ట్ లైఫ్స్ గుర్తు రావడం కానీ, లేకపోతే నేను ఇలా అన్నాను ఇప్పుడు కూడా మీకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, ఇది ఆల్రెడీ ఎక్కడో జరిగింది కదా, నాలో నేను ఇది కూడా చేయగలుగుతాను కదా. ఇలాంటివి కొన్నిటిని మనకి అంటే మనం అవి ఎక్కడ నేర్చుకొని నిండమో, అవి ఎక్కడ చూసి నిండమో, అవి ఎప్పుడు చేసి నిండము. కానీ ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ మనం దాంట్లో పర్ఫెక్ట్గా చేసేయగలుగుతాం. ఇలా నువ్వు చేయగలిగినావంటే నాకు తెలీదు. సో అలాంటివి మీకు అలాంటివి ఏమన్నా జరిగి ఉంటే, సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మీరు ఒక పర్పస్ పైన వచ్చినారు, ఊరికనే వచ్చేయలేదు, ఒక పర్పస్ పైన ఖచ్చితంగా వచ్చినారు. ఆ పర్పస్ ఏంటి? మనం ఎంత హర్ట్ అయినా కానీ, మనకి ఎన్ని కష్టాలు వచ్చినా, లేకపోతే మనం ఎలాంటివి ఫేస్ చేస్తున్నా కానీ హీలింగ్ అనేది ఒకటి ఉంటుంది. అది మనల్ని ముందరకు తీసుకొని వెళ్తుంది. మై గాడ్, అసలు నేను ఏం చేస్తున్నా? డెస్టినీ, సెల్ఫ్ కేర్. ఇట్ ఈస్ నాట్ ఇన్ ద స్టార్స్ బట్ ఇన్ యువర్ సెల్ఫ్. మీరు నమ్ముతారా? నిజంగానే మీరు నమ్మాలి. మీ జాతకంలో నీకు ఇది ఉంది, నీకు అది ఉంది అన్నా కానీ, ఏదైనా కానీ మీ చేతిలోనే ఉంది. సో మీ డెస్టినీ మీ చేతుల్లోనే ఉంది. మీరు మీ డెస్టినీని ఎలా తీసుకొని వెళ్ళాలనుకుంటున్నారు? స్టార్స్ డిసైడ్ చేయట్లా, మీరు డిసైడ్ చేస్తున్నారంట మీ డెస్టినీని. సో మీరు ఎలా తీసుకొని వెళ్ళాలనుకుంటున్నారు ముందరికి? సెల్ఫ్ కేర్. స్పాయిల్ యువర్ సెల్ఫ్ ఇన్ ద మూన్ లైట్. మూన్ మెడిటేషన్స్ చేయడం మంచిది. ఇక్కడ సెల్ఫ్ కేర్ ఉండాలి అని చెప్తున్నారు. ఒకరు మనల్ని బాధ పెట్టినారని మిమ్మల్ని మీరు బాధ పెట్టుకోవద్దండి. సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కేర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు? లైట్. యు ఆర్ ది లైట్. ఎవాల్వ్. వితౌట్ ద డార్క్ we do never see the stars. అంతే కదా, చీకటి లేకపోతే ఈ వెలుతురికి వాల్యూ లేదు బేసిక్గా. కాబట్టి ఆ చీకటి ఆకాశంలోనే ఈ తారలు స్టార్స్ చమక్ అని మెరుస్తాయి. ఆ చీకటి లేకపోతే ఈ తారలకి ఏం విలువ ఉంది? పొద్దున పూట నక్షత్రాలు ఆకాశంలోనే ఉంటాయి కానీ కనిపిస్తాయా? దానికి ఏం వాల్యూ లేదు. కానీ రాత్రిపూట దానికి ఎంత వాల్యూ ఉంది. అది అట్లా చమక్ అని మెరుస్తుంటే మన కళ్ళకి ఎంత వింపుగా ఉంటుంది. సో మీరు లైట్. ఏదో ఒకటి చీకటిలో ఉన్నారు, ఏదో మనకి జరగరాంది ఏదో జరిగింది, లేకపోతే మనం దేనివల్ల బాధపడినామని చెప్పి ఆ చీకట్లో ఉండిపోకండి. మీరు వెలుగు, అది గుర్తుపెట్టుకోండి. ఎవాల్వ్, ఎదగండి.
ద కాస్మిక్ పొటెన్షియల్ ఫ్లోస్ త్రూ యూ. మీరు స్టార్ సీడ్సో లైట్ వర్కర్సో ఇట్లాంటి వాళ్ళు అయినింటారనమాట. ఏంజల్స్, దేవదూతలు. ఆ విధంగా ఇక్కడ చూడండి, అంత కాస్మోస్ గురించి, కాస్మిక్ పొటెన్షియల్ గురించి, ఇక్కడ మనం చూస్తే మనకు అసలుకి ఏన్షియంట్ విజ్డమ్ గురించి, కాన్షియస్ అవేర్నెస్ గురించి, వీటి గురించే మాట్లాడుతున్నారు. బ్యూటిఫుల్ సోల్స్, గాడ్ బ్లెస్. సో ఎదగండి. చిన్న చిన్న వాటికి బాధపడిపోయి, చిన్న చిన్న వాటికి కుంగిపోయి, చిన్న చిన్న వాటికి ఏదంటే అది అనేసుకొని ఇలా కాదు. మనం ఓల్డ్ సోల్స్. సో మనం చాలా ఉన్నతంగా ఆలోచించాలి, ఉన్నతంగా ఉండాలి. ట్రస్ట్ ద లైట్ ఇన్ యూ కాన్ బీ డిమ్డ్. నమ్మండి, మీలో ఏదైతే అది ఉందో, ఆ లైట్ ఫోర్స్ ఏదైతే ఉందో దాన్ని ఎవరు ఆపలేరు. అరిచేయి అడ్డుపెట్టి ఈ కాంతిని ఆపలేవు అంటారు కదా, అలా మాదిరా ఎవరు మీ కాంతిని అయితే డిమ్ చేయలేరు, మీరే చేసుకోగలుగుతారు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటి? ట్రస్ట్ ఇన్ యువర్ డెస్టినీ, సెల్ఫ్ కేర్, లైట్, ఎవాల్వ్. ఎప్పుడైతే మనం నమ్ముతామో మన రాతను మనం మార్చుకోగలుగుతామో, తద్వారా మనం ఏదైతే కోరుకుంటున్నామో, మనల్ని మనం జాగ్రత్తగా చూసుకుంటున్నప్పుడు మనమే వెలుగవుతాము, ఆ విధంగా ఎదుగుతాము. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. అరే ఇక్కడ ఎస్ వచ్చింది, బిగిన్ హియర్. ఎస్, ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇది ఆరంభం. ఇక్కడి నుంచి కదా గేమ్ మజా వచ్చేది. అప్నా టైం ఆయేగా, ఆగయా హమారా టైం. Do not fear what travel brings, my dear. The moment is yours. Begin now, here. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. భయపడకండి, భయాన్ని వదిలేసేయండి. ఇక్కడి నుంచి ట్రూ జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది మీది. ఇక్కడ బిగిన్ నవ్, హియర్. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు, ఇప్పుడే. కిస్ ద గ్రౌండ్ అండ్ టచ్ ద స్కై. యువర్ సోల్ ఈజ్ సెట్ నవ్ టు లీప్ అండ్ టు ఫ్లై. ఆ లీప్ ఆఫ్ ఫెయిత్తో మీరు ముందరికి పోవాలి. ఆ లీప్ ఆఫ్ ఫెయిత్తో మీరు ఇంకా అడుగులు వేయడం మొదలు పెట్టాలి. ఇంకా బాధపడడం కానీ, ఇంకా కూర్చొని ఆలోచించడం కానీ, కుంగిపోవడం కానీ ఇలాంటివి వద్దు. ఇక్కడ మనకి ఫూల్ కార్డు ఉంది చూడండి. ఇక్కడ హ్యావ్ ద కరేజ్ టు ఎంబ్రేస్ చేంజ్, టేక్ రిస్క్, బీ అడ్వెంచరస్ అని చెప్తున్నారు. ఇక్కడ ఫూల్ కార్డ్ మనకి ఇక్కడ లీప్ ఆఫ్ ఫెయిత్ అని ఇచ్చారు కదా, టు లీప్ అండ్ టు ఫ్లై అని చెప్పి. యాక్చువల్గా మనకి టారోలో ఫూల్ కార్డ్ అంటే న్యూ బిగినింగ్స్, 0 నుంచి స్టార్ట్ అవుతుంది మనకి మేజర్ ఆర్కానా. అండ్ ఫూల్ కార్డ్కి లీప్ ఆఫ్ ఫెయిత్ ఉంటుంది. సో ఆ విధంగా లీప్ ఆఫ్ ఫెయిత్ అనేది మీరు పెట్టుకొని మీరు ముందరికి వెళ్ళండి. ఎస్, మీకు ఇది ఒక సంకేతం, మీకు న్యూ బిగినింగ్స్ ఉన్నాయి, ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది. దాన్ని సంపూర్ణంగా మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ముందరికి తీసుకొని వెళ్ళండి. మీరు అనుకున్న దాంట్లో మీరైతే సక్సెస్ పొందుతారు. లోటు ఏం లేదు. ఇక్కడ ఇన్ని బ్లెస్సింగ్స్ ఇచ్చి పంపించి ఇంత ఇదిగా ఉన్న సోల్కి లోటు ఏముంటుంది? లోటు ఏదన్నా ఉంటే అది స్పిరిచువల్గా కానీ మనం దేనికైతే పర్పస్తో వచ్చినామో భూమిపైకి దాన్ని కంప్లీట్ చేసుకొని పోతే అంతకు మించిన సక్సెస్ లేదు అసలుకి ఈ లైఫ్కి. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ నా రీడింగ్ నచ్చింటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.